Good evening, everyone. ఈరోజు మనం ప్లాంట్ ఫిజియాలజీ స్టార్ట్ చేసేద్దాం. ఈ వీక్ మొత్తం ప్లాంట్ ఫిజియాలజీ కంప్లీట్ అయిపోద్ది. స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, డన్. సో ఫస్ట్ లెసన్ మీకు 5 లెసన్స్ ఉన్నాయి టోటల్ 6 లెసన్స్. కాకపోతే ఓన్లీ రిలేటెడ్ టు ప్లాంట్ ఫిజియాలజీ 5 లెసన్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి పక్క చాప్టర్స్ నుండి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. స్కిప్ చేయొద్దు ప్లాంట్ ఫిజియాలజీ. అండ్ మీకు ఐపీ కూడా కొద్దిగా ఇంపార్టెంట్. నాకు కొద్దిగా కోల్డ్ అయింది, వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో చాలా ఈజీ చాప్టర్సే. కొద్దిగా చదవకపోతేనే హార్డ్ అనిపిస్తుంది. ఏదైనా చదివితే ఈజీ, చదవకపోతే హార్డ్. సో రివిజన్ చేసుకోండి క్లాస్ నోట్స్తో పాటు, ఈజీ అయిపోద్ది. అలాగే క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ప్లాంట్ ఫిజియో నుండి. కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కాకపోతే కనెక్టింగ్ డాట్స్ నుంచి చదువుతూ ఉంటే ఈజీ అనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ఇది నీట్కి డిలీట్ అయిపోయింది, కాకపోతే మీకు వెబ్సైట్కి ఉంది, అలాగే ఐపీకి కూడా ఉంది. చాలా ఈజీ చాప్టర్ ఇది. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అంటే నార్మల్గా ఇప్పుడు మన బాడీలో ఏంటో ఉమెన్ ఫిజియో చదివినప్పుడు మనము బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్స్ చదివాం కదా. అప్పుడు మన బాడీలో బ్లడ్ అనేది, లింఫోసైట్స్ అనేవి, లింఫ్ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు మన ప్లాంట్స్ కూడా లివింగ్ బీయింగ్సే కదా, వాటికి కూడా వాటర్ కానీ ఫుడ్ కానీ అవన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో అది ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, వాటి యొక్క సిస్టమ్ ఏంటి అనేది చదువుతాము, ఓకేనా? సో ఈ ప్లాంట్లో ఇంటర్స్టేషియల్ ఫ్లూయిడ్ అనేది ఉండదు మనలాగా. అంటే లైక్ సర్క్యులేటరీ సిస్టంలో ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నాయో అవి ఇక్కడ ఉండవు అన్నమాట. సో ఇక్కడ వేరియస్ సబ్స్టెన్స్ లైక్ వాటర్, మినరల్స్, ఆర్గానిక్ మ్యాటర్ లైక్ న్యూట్రియన్స్ కానీ, కొన్ని గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ, సో ఇవి కొన్ని డిస్టెన్స్ వరకు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో లైక్ డిస్టెన్స్ అంటే రూట్స్ నుండి టిప్స్ ఆఫ్ ద ఏవైతే లీవ్స్ ఉంటాయో అక్కడి వరకు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎంటైర్ ప్లాంట్ బాడీ వరకు. సో ఇవి 2 డైరెక్షన్స్లో మూమెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ యూనిడైరెక్షనల్ అంటే ఒకటే పాత్లో వెళ్ళడం, సింగిల్ మూమెంట్, లైక్ సింగిల్ డైరెక్షన్లో వెళ్ళడం అన్నమాట. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ జైలంలో, ఓకేనా? నెక్స్ట్ ఫ్రమ్ రూట్స్ నుంచి స్టెమ్స్ కావచ్చు ఆర్ లీవ్స్ కావచ్చు. ఎగ్జాంపుల్ దేనికి ఎగ్జాంపుల్ ఇవి? యూనిడైరెక్షనల్కి. మల్టీ డైరెక్షనల్ వచ్చేసి మల్టీ డైరెక్షన్లో అంటే అప్వర్డ్ మూమెంట్ జరుగుతుంది, డౌన్వర్డ్ మూమెంట్ జరుగుతుంది అన్నమాట, కాకపోతే సీక్వెన్స్లోనే జరిగింది. సో ఇదేంటి అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫోటోసింథేట్స్ లైక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైనా, అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్ న్యూట్రియన్స్ కానీ, ఇట్లాంటివి బై డైరెక్షనల్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవి పీజీఆర్లో చదువుతారు మీరు. ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేటర్ లెసన్స్ ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవి చదువుతారు. అండ్ కొన్ని కెమికల్ సబ్స్టాన్సెస్ ట్రాన్స్పోర్టెడ్ పోలరైజ్డ్ ఇన్ యూనిడైరెక్షనల్ మేనర్. సో ఏంటి అని అంటే కొన్ని ఫర్టిలైజర్స్ కానీ ఇట్లాంటివి వాటర్లో కలిపి ఇచ్చినప్పుడు కానీ అవి ఏవైతే ఉంటాయో అవి కూడా యూనిడైరెక్షనల్ మూమెంట్లో వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ మీకు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరిగిద్ది అని అంటే 2 టైప్స్ ఉన్నాయి నాన్న. ఫస్ట్ వన్ ఏమో షార్ట్ 2 డిస్టెన్స్లో జరిగిద్ది. ఒకటి షార్ట్ డిస్టెన్స్, ఇంకోటి లాంగ్ డిస్టెన్స్. షార్ట్ డిస్టెన్స్లో ఏంటి నాన్న అంటే సెల్ టు సెల్ మధ్య జరిగేది షార్ట్ డిస్టెన్స్. అంటే ఈ సెల్కి దాని పక్కన ఉన్న నైబరింగ్ సెల్కి ఏదైతే మూమెంట్ జరుగుతాయో సెల్ టు సెల్, ఇది షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అన్నమాట. ఏదైనా మినరల్ కానీ, వాటర్ ఎక్స్చేంజ్ కానీ, ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ, సో ఏదైనా హార్మోన్ కానీ,
సెల్ నుండి పక్క సెల్కి వెళ్ళేది షార్ట్ డిస్టెన్స్ అన్నమాట. దిస్ ఇంక్లూడ్స్ డిఫ్యూజన్, ఫెసిలిటెడ్ డిఫ్యూజన్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఇవన్నీ ఇక్కడ షార్ట్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. ఇదేంటి అని అంటే డ్యూరేషన్ ఎక్కువ, అంటే చాలా డ్యూరేషన్ తక్కువ ఉంటుంది అన్నమాట. దీంట్లో వెళ్ళే మ్యాటర్ అనేది చాలా లెస్ అమౌంట్ వెళ్తుంది, లెస్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా కానీ లెస్ అమౌంట్ మాత్రమే సెల్ టు సెల్ వరకు, ఒక్క సెల్ నుంచి ఇంకో సెల్కి ఎక్కువ మోతాదులో మాత్రం ట్రాన్స్పోర్ట్ కాదన్నమాట, కొద్ది అమౌంట్లోనే వెళ్తుంది. లాంగ్ డిస్టెన్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే, ఇది ఒక ట్రీ అనుకోండి. సో ఇవి రూట్ అండ్ దెన్ లీఫ్. ఇక్కడ నుండి రూట్ వరకు లేదా రూట్ నుండి లీఫ్ వరకు. సో ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నప్పుడు ఈ షార్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీని ప్రకారం సెల్ టు సెల్ వెళ్తే మాత్రం ఇక్కడ ఏమైపోద్ది, చాలా టైం పట్టిపోద్ది. ఇక్కడ ఓన్లీ బల్క్ మూమెంట్ అన్నమాట. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు బల్క్ మూమెంట్లో అవుతుంది అన్నమాట. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ మోతాదులో మాత్రం ట్రాన్స్పోర్ట్ అనేది ఈ లాంగ్ డిస్టెన్స్లో జరుగుద్ది. ఇక్కడేమో జైలం ఫ్లోయం చదువుతాం లాంగ్ డిస్టెన్స్లో. సో ఇవి వాస్కులర్ బండల్స్ అన్నమాట. సో ఇవి ద్వారా లాంగ్ డిస్టెన్స్ అనేది జరిగిద్ది అన్నమాట. ఓకేనా. సో కమింగ్ బ్యాక్ టు షార్ట్ డిస్టెన్స్లో ఇక్కడ ఏంటి అంటే తక్కువ టైంలో జరుగుతుంది కాబట్టి కొన్ని ఛానల్స్ అనేవి ఉంటాయి, కొన్ని అంటే స్పెసిఫిక్, ఇక్కడ అంటే సెలెక్టెడ్గా జరుగుతున్నాయి కాబట్టి ఇది స్పెసిఫిక్. ఇది నాన్ స్పెసిఫిక్, చాలా అంటే వాటికి స్పెసిఫిక్ ఏవైతే ఉన్నాయో ఛానల్స్ అట్లాంటివి ఉండవు అన్నమాట. సో దే గో త్రూ ద ప్రెషర్ అన్నమాట. కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, మీకు నెక్స్ట్ స్లైడ్స్లో వస్తూ ఉంటాయి చూడండి. ఆ ప్రెషర్స్ డిపెండింగ్ మీద అవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. నాన్ స్పెసిఫిక్ లాంగ్ డిస్టెన్స్ అనేది. సో ఫస్ట్ స్పెసిఫిక్ గురించి చదివితే డెఫ్యూజన్లో ఏంటి అని అంటే స్లో మూమెంట్ ఆఫ్ గ్యాసెస్, ఓకేనా, అండ్ లిక్విడ్స్, సొల్యూట్స్. ఏంటి డెఫ్యూజన్ అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. ఇదైతే మనకు తెలిసిందే. ఇక్కడ చూడండి, ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేట్ రీజియన్లో చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక లోవర్ కాన్సన్ట్రేషన్ రీజియన్ ఉంది. సో ఆటోమేటిక్గా అట్రాక్ట్ ఇప్పుడు ఎట్లా అయిపోతాయి, రైట్ ఇటు పాస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది ఆస్మోసిస్, మనకు తెలిసిన డెఫినేషన్. ఇక్కడ ఏమైపోతుంది అంటే ఎక్స్పెండిచర్, ఏటీపీ కానీ ఏం యూజ్ చేయట్లేము ఇక్కడ. సో ఆస్మోసిస్లో మనం ఏటీపీ కానీ ఎనర్జీ, ఎక్స్టర్నల్ ఎనర్జీ కానీ ఏది యూజ్ చేయట్లేదు. వాటంతట అవే ఇక్కడ నుండి ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుండి లోవర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ వితౌట్ ఎనీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అన్నమాట. నెక్స్ట్ ఇదేంటి అంటే వన్ పార్ట్ ఆఫ్ ద సెల్ నుంచి ఇంకో పార్ట్కి వెళ్ళిపోతుంది. చెప్పండి, ఇది ఓవర్ షార్ట్ డిస్టెన్స్ ఇది. సో ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ లివింగ్ సిస్టమ్. ఓకేనా. ఇది ఏంటి అంటే గ్యాస్ అంటే మన లివింగ్ సిస్టంలోనే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుందా అంటే లేదు, లైక్ ప్లాంట్స్లోనే జరుగుతుందంటే కాదు. నార్మల్గా డిఫ్యూజన్ అనేది క్యాంఫర్ తెలుసు కదా మీకు, అది కూడా డిఫ్యూజన్కి ఒక ఎగ్జాంపులే. అవుటర్ నాన్ లివింగ్ సిస్టంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఆస్మోసిస్ అనేది. ఓకేనా. ఇది ఏంటి అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ లాగా. సో దీని ఫ్యాక్టర్స్ ఏం డిఫ్యూజన్ రేట్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి అని అంటే ఏవేవి అని అంటే అవి పర్మనెంట్గా ఉన్నాయి అనుకోండి, అంటే లైక్ అవి సరిపడా ఉంటేనే డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఏదైనా మిస్ అయింది అనుకోండి, అట్లాంటి డిఫ్యూజన్ జరగదు అన్నమాట. సో లైక్ ఏంటి ఫ్యాక్టర్స్ అని అంటే లైక్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఒకటి. సో మెయిన్ డిపెండింగ్ అదే కదా, కాన్సన్ట్రేషన్ చూసిన తర్వాత హయ్యర్ టు లోవర్ మూవ్ అవుతూ ఉంటుంది. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్ చూసుకుంటాం. నెక్స్ట్ పర్మబిలిటీ ఆఫ్ మెంబ్రెయిన్. ఒకవేళ మెంబ్రెయిన్ ఒక పర్మబిలిటీ మాలిక్యూల్కి లేదనుకోండి, అప్పుడు డిఫ్యూషన్ జరగదు. అప్పుడు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్కి ఛానల్స్ అన్నీ ఉండాలి. ఓకేనా. ఛానల్స్ లేకపోతే ఏటీపీ యూజ్ చేసి ఆ ఛానల్స్ ద్వారా అన్నా వెళ్ళాలి, లేకపోతే అది అప్పుడు ఆస్మోసిస్ అవ్వదు కదా. సో మెంబ్రెయిన్ అన్న పర్మిబుల్ ఉండాలన్నమాట ఇది వెళ్ళడానికి, దీన్ని అలో చేయాలి ఫస్ట్ మాలిక్యూల్ని. ఓకే, పర్మబిలిటీ. నెక్స్ట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఎక్కువ టెంపరేచర్, తక్కువ, ఒకవేళ కావాల్సిన డిఫ్యూజన్ కావాల్సినంత టెంపరేచర్ లేకపోతే డిఫ్యూజన్ జరగదు, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. తర్వాత ప్రెషర్. నెక్స్ట్ సైజ్ అంటే డెన్సిటీ, ఆ మాలిక్యూల్ యొక్క డెన్సిటీ ఎంత ఉంది. ఒకవేళ లైట్ వెయిట్ ఉంటేనే మాలిక్యూల్స్, ఇప్పుడు గ్యాస్లో కూడా ఎక్కువ డెన్సిటీ ఉన్న మాలిక్యూల్స్ అనేవి అంత తొందరగా మూవ్ అవ్వవు, డెన్సిటీ లెస్ ఉన్నవే గాల్లో తొందరగా మూవ్ అవుతూ ఉంటాయి. అలా లైక్ సబ్స్టెన్స్, స్మాలర్ సబ్స్టెన్స్ డిఫ్యూజ్ ఫాస్ట్. అయితే ఎక్కువ డెన్సిటీ ఉందనుకోండి ఆ మాలిక్యూల్స్ అనేవి అక్కడనే ఉండిపోతాయి అన్నమాట. వీటికి ఎక్కువ ప్రెషర్ కావాలి మూవ్ అవ్వాలి అని అంటే.
నెక్స్ట్ సాలబిలిటీ ఆఫ్ లిపిడ్స్ ఆఫ్ ద మెంబ్రెయిన్. మనకు ప్లాస్మా మెంబ్రెయిన్ తెలిసిందే, బైలిపిడ్ లేయర్ ఇక్కడ, బైలిపిడ్ లేయర్. సో లిపిడ్ సాలబిలిటీ ఎంత ఉండాలి మాలిక్యూల్స్ దగ్గర, ఆ సాలబిలిటీ ఉంటేనే సో అవి డిఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే డిఫ్యూజన్ జరగదు త్రూ ద మెంబ్రెయిన్. నెక్స్ట్ ఫెల్సిటేటెడ్ డిఫ్యూజన్. సో ఇదేంటి అని అంటే హైడ్రోఫిలిక్ సబ్స్టెన్స్ హెల్ప్ టు ద మెంబ్రెయిన్ త్రూ ప్రోటీన్ ఛానల్స్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మళ్ళీ ఇక్కడ ఫెసిలేటెడ్ డిఫ్యూజన్లో కూడా వితౌట్ ఏటీపీ ఎక్స్పెండిచర్, అంటే ఏటీపీ యూజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఒకవేళ నేను ఇందాక చెప్పాను ఒక పాయింట్ ఆస్మోసిస్లో, ఓకేనా, మనకు ఈ మెంబ్రెయిన్ ఏదైతే పర్మేబుల్ కాదో, కొన్ని మాలిక్యూల్స్కి ఏవైతే పర్మేబుల్ కాదో, సో అప్పుడు ఏం జరిగింది, కాకపోతే ఆ మాలిక్యూల్స్ అనేవి సెల్కి అవసరము. సో అట్లాంటి టైంలో ఏంటంటే కొన్ని ఛానల్స్ ద్వారా అవి వెళ్ళడానికి ట్రై చేస్తాయి అన్నమాట. సో ఇవి ప్రోటీన్ ఛానల్స్ అని కూడా అనొచ్చు, ఓకేనా. లైక్ ఈ ఛానల్స్ ఇక్కడ నుండి పాస్ అవుతున్నాయి కాబట్టి ప్రోటీన్స్ అనేవి, లేకపోతే లిపిడ్స్ కానీ, సో ఇవి ఆ ఛానల్స్ అని అనొచ్చు. సో ఓకేనా, స్పెసిఫిక్ అన్నమాట. ఇదంటే స్పెసిఫిక్ అని అంటే లైక్ ఇక్కడ రిసెప్టర్స్ ఉంటాయి, కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి, ఆ రిసెప్టర్స్తో ఇవి బైండ్ అయిపోయి ఇది బయటకు పంపిస్తూ ఉంటుంది, ఓకేనా. ఈ ఛానల్ అనేది అంటే ప్రతిదీ పంపించదు, ఆ ఛానల్ కూడా అది కూడా స్పెసిఫిక్గా, వెరీ స్పెసిఫిక్. సో ఏవైతే అవి కావాలో అప్టేక్కి, అంటే అప్టేక్ అంటే తీసుకోవడం, నెక్స్ట్ పంపించడం. సో అది, సో ఇవి ఏంటి అంటే ఇన్హిబిటర్స్కి కూడా చాలా సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే ప్రోటీన్ సైడ్ చైన్కి రియాక్ట్ అవుతూ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ రేట్, ఒకవేళ అన్ని ఛానల్స్ అనేవి యూజ్ అయిపోయినాయి అనుకోండి, లైక్ అన్ని ప్రోటీన్స్, ఇక్కడ ఉన్న ప్రోటీన్స్ కానీ ఏవైతే ఛానల్స్ అన్నీ యూజ్ చేసుకున్న తర్వాత ఈ లెవెల్ అంటే ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంది అనుకోండి, ఇక్కడ లోవర్ కాన్సన్ట్రేషన్ ఉంది. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ మూవ్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడున్న కాన్సన్ట్రేషన్, ఇక్కడున్న కాన్సన్ట్రేషన్ ఈక్విబిలియంకి వచ్చింది. ఈక్విబిలియం అంటే తెలుసు కదా, తెలీదా? సో అక్కడ ఏంటంటే ఇక్కడ సైడ్ స్టేట్ సమానంగా ఉన్నప్పుడు, అంటే ఇటు సైడ్ ఉన్న మాలిక్యూల్స్, ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్ అనేవి సమానంగా వచ్చినప్పుడు దాన్ని సాచురేషన్ పాయింట్ అంటున్నాం. అన్ని ప్రోటీన్ ఛానల్స్ అన్నీ యూజ్ అయిన తర్వాత అన్ని ఇటు సైడ్ కాన్సన్ట్రేషన్ ఇటు సైడ్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్గా వచ్చినప్పుడు దాన్ని ఈక్విబిలియం అని అక్కడ అంటే ఇక్కడ సాచురేషన్ అని అంటుంది, ఓకేనా. పీవైక్యూ. సో ఇక్కడ ఏంటి చెప్పాను కదా, వితౌట్ ఏటీపీ. నెక్స్ట్ స్పెసిఫిక్ సాచురేషన్, లైక్ చూడండి హయ్యర్ కాన్సన్ట్రేషన్, ఇట్ లోవర్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ ప్రోటీన్ ఛానల్స్ ఇవి యూజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. సాచురేషన్ ఇంకోటి, సేమ్ స్లైడ్ అది. కొన్ని ఛానల్స్ ఎలా ఉంటాయంటే నాన్న, ప్రోటీన్ ఛానల్స్ అనేవి ఆల్వేస్ ఓపెన్ ఉంటాయి అన్నమాట. కొన్ని క్లోజ్డ్ ఉంటాయి, కొన్ని క్లోజ్డ్ ఓపెన్గా ఉంటాయి అన్నమాట. కొన్ని ఛానల్స్ లైక్ పోరిన్స్ అన్నమాట, ఇట్లాంటివి చాలా ఆక్వాపోరిన్స్ అని వినే ఉంటారు మీరు, ఇది సెల్ మెంబ్రెయిన్లో విన్నారు కదా. సో సెల్ లెసన్లో ఆక్వాపోరిన్స్. సో ఇది ఏంటి అని అంటే ఇవి మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో ఏంటి అని అంటే ఆక్వాపోరిన్స్కి కొంచెం ఇట్లా ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్స్ అని అంటారు వీటిని. సో ఇవి బైండ్ అయిపోతాయి అన్నమాట, ఆ మాలిక్యూల్స్కి బైండ్ అయిపోయి రొటేట్ అవుతూ ఇవి మూమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఒకవేళ ఇది ప్రోటీన్ ఏదైతే బైండ్ అయిందో ఇక్కడ రిసెప్టర్స్ ఉంటాయి, వీటితో ఇవి బైండ్ అయిపోతాయి అన్నమాట. రిసెప్టర్స్ లేనివి ఏవైతే ఉంటాయో అవి నార్మల్గా ఇక్కడనే ఫ్లోట్ అవుతూ ఉంటాయి బయట, ఓకేనా. ఇన్ కేస్ ఒకవేళ వేరే దానికి రిసెప్టర్ ఒకవేళ అది బైండ్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ అటాచ్ అయిపోతాయి అన్నమాట. ఈ ఆక్వాపోరిన్ ఏదైతే ఓపెన్ ఉందో దీనికి అటాచ్ అయిపోయి అది లోపలికి పోనీయకుండా అక్కడనే స్టాప్ చేస్తుంది అన్నమాట. సో ఇవి హ్యూజ్ ప్రోరిన్స్, ఇవి అంటే నార్మల్గా ఏంటి అంటే మెంబ్రెయిన్స్ లైక్ ప్లాస్టిడ్ కానీ మైటోకాండ్రియా, సమ్ బ్యాక్టీరియాస్, మాలిక్యూల్స్ హ్యావింగ్ స్మాల్ ప్రోటీన్స్ క్యాన్ ప్రాస్ దేమ్ అన్నమాట. ఏవైతే చిన్న చిన్న ప్రోటీన్స్ ఉంటాయో వాటికి ఇవి బైండ్ అయిపోయి ఇవి తీసుకెళ్ళిపోతాయి, ఓకేనా, లోపలికి ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ నుండి ఇంట్రా సెల్యులర్ స్పేసెస్కి తీసుకెళ్తాయి. సో అవి ఎలా వెళ్తున్నాయి అంటే రొటేట్స్ అన్నమాట, ఇవి తిరుగుకుంటే ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట లోపలికి. సో ఇవి ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ ఛానల్స్ ఆర్ మేడప్ ఆఫ్ 8 ఆక్వాపోరిన్స్, ఓకేనా, వాటర్ ఛానల్స్ ఇవి. నెక్స్ట్
ఇవి ఎలా ఉంటాయి అని అంటే 3 టైప్స్ ఉన్నాయి పీవైక్యూ: యూనిపోర్ట్, యాంటీపోర్ట్ అండ్ సింపోర్ట్. యూనిపయోట్ వచ్చేసరికి అంటే చాలా ఈజీ, ఒకసారి వినండి. ఇది క్యారియర్ ప్రోటీన్ అన్న. సో కొన్ని ఇప్పుడు నార్మల్గా ఏమైపోద్ది అని అంటే, మీరు రూమ్స్ ఉన్నాయనుకోండి, ఒక 2 రూమ్స్, ఒక 3 రూమ్స్ తీసుకుందాం. 3 రూమ్స్ తీసుకున్నప్పుడు దీని ఎంట్రన్స్ అనేది చాలా చిన్న ఉంది, దీని ఎంట్రన్స్ కొద్దిగా పెద్ద ఉంది దానితో పోలిస్తే. ఈ ఎంట్రన్స్ చాలా పెద్ద ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఏమైపోద్ది అంటే ఈ ఈ రూమ్ ఏ రూమ్ బి, ఈ రూమ్ సి. సో ఇక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ ఎలా వెళ్తున్నారంటే వన్ వేలోనే వెళ్తున్నారు, లైన్గా వెళ్ళిపోతున్నారు, ఒకటే వేలో వెళ్తున్నారు. సో ఇక్కడికి బయట రావడానికి ప్లేస్ లేదు. అప్పుడు బయటకు రావడానికి పడతారు, ఇంకా స్టూడెంట్స్ ఎవరు పట్టరు. సో అందరు ఒకటే లైన్లో వెళ్ళిపోతారు. సో ఇది యూని డైరెక్షన్. సో అక్కడ ఏవైతే ఛానల్స్లోకి ప్రోటీన్స్ వెళ్తున్నాయో అన్నీ ఒకటే లైన్లో వెళ్తున్నాయి సెల్ మెంబ్రేన్ లోపలికి. సో ఇదేంటి? యూనిపోర్ట్. సో ఇది క్యారియర్ ప్రోటీన్ ద్వారా ఒకటే లైన్లో వెళ్ళిపోతున్నాయి స్టూడెంట్. ఎలాన్ మూవ్స్ అక్రాస్ ద మెంబ్రేన్ త్రూ ట్రాన్స్పోర్ట్ అండ్ క్యారియర్ ప్రోటీన్. సో ఇది ఇట్లా ఇచ్చారు. కాకపోతే ఏంటి అంటే A to B వరకు ఇట్లా లోపల వరకు ఇది ఏదైతే ఎంట్రన్స్ ఉందో అది చిన్న ఉంది దాన్ని క్యారియర్ ప్రోటీన్ది. సో అందుకే ఒకటే వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ Bకి వచ్చేసరికి ఏమైందని అంటే, అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వేరే సెక్షన్స్ ఉన్న స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, ఇప్పుడున్న స్టూడెంట్స్ లోపలికి వెళ్తున్నారు. సో ఇది కొద్దిగా పెద్ద ఉంది ఎంట్రన్స్ అనేది దీంతో కంపేర్ చేస్తే. సో 2 వే ఆఫ్ డైరెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని యాంటీపోర్ట్ అంటున్నాం. సో యాంటీపోర్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఒక డైరెక్షన్లో వెళ్తూనే ఏవైతే అవసరం లేవో అవి బయటకి ఇంకో డైరెక్షన్లో వస్తుంది, ఓకేనా. కొన్ని మినరల్స్లో చూస్తూ ఉంటాం, ఇది మినరల్స్ ఎక్స్చేంజ్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి సెనిసెన్స్ స్టేజ్ వచ్చిన తర్వాత ప్లాంట్లో, సో అవి వేరే లీవ్స్ ఏవైతే యంగ్ లీవ్స్ ఉంటాయో వాటికి మినరల్స్ పంపించేసి అవి పేల్ ఎల్లో కలర్గా మారి అవి రాలిపోతూ ఉంటాయి. సో ఈ ఛానల్స్ అక్కడ చూస్తూ ఉంటాం యాంటీపోర్ట్వి, ఓకేనా. యాంటీపోర్ట్ 2 మాలిక్యూల్స్ అన్నమాట, అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. కొత్తది ఇటు వెళ్తుంది, పాతది ఇటు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది యాంటీపోర్ట్ డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే 2 లైన్స్ ఒక్కటేసారి లోపలికి వెళ్ళిపోతున్నాయి స్టూడెంట్స్ అనేవాళ్ళు, సేమ్ డైరెక్షన్, ఐదర్ బ్యాక్ రావడం లేదా లోపలికి వెళ్ళడం, 2 డైరెక్షన్. ఇది పోతే లోపలికి, వస్తే బయటకి, ఓన్లీ సింగిల్ వే. ఇక్కడ 2 వే చూడండి, కాకపోతే అపోజిట్ డైరెక్షన్లో, ఒకరు ముందుకు వెళ్తే ఒకరు వెనక్కి వస్తుంటారు. ఇక్కడ మాత్రం వెళ్తే ఇద్దరు ముందుకు వెళ్తున్నారు, వస్తే వెనకకి ఇద్దరు వస్తున్నారు. సో దీన్ని ఏమంటున్నామంటే సింపోర్ట్. చూడండి, A and B స్టూడెంట్ ఇద్దరు ముంగట్కి వెళ్తున్నారు, వస్తే వెనక్కి ఇద్దరు వస్తారు. సో ఇదైతే ఎగ్జాంపుల్. నార్మల్గా ఫుడ్ కానీ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ చూస్తూ ఉంటే ఇలా ఛానల్స్ ద్వారా మూవ్ అవుతూ ఉంటారు. ఇక్కడ నుండి పీవైకి వచ్చింది యూనిపోర్ట్, యాంటీపోర్ట్, సింపోర్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని అంటే వచ్చింది ఏటీపీ యూజ్ అయింది. ఏటీపీ యూజ్ అయితే ఎనర్జీ ఖర్చు అయింది ఇక్కడ, ఓకేనా. సో ఎనర్జీ ఖర్చు అయింది. కొన్ని ఛానల్స్లో ఏంటి అని అంటే ఫెసిలేటెడ్ డెఫ్యూజన్లో ఏంటన్నా అవి ఏవైతే బైండ్ అయిపోయి తీసుకొని వెళ్ళిపోతున్నాయి, కొన్ని ఆక్వాపోరిన్స్ లాంటివి అవి తీసుకొని వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఎనర్జీ అనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఎనర్జీ యూజ్ అయినప్పుడు ఈ ఛానల్స్ అనేవి ఓపెన్ అవుతాయి, ఎనర్జీ లేనప్పుడు ఈ ఛానల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ ఇన్హిబిటర్స్ ఉంటాయి, ఇన్హిబిటర్స్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ చేసేస్తాయి. సో అప్పుడు ఇవి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదు. ఎప్పుడైతే ఏటీపీ ఈ ఛానల్ మీద యాక్ట్ చేస్తుందో ఈ ఛానల్స్ ఓపెన్ అయితే ఇవి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి, అప్పుడు దాన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం, ఓకేనా. ఎనర్జీ ఖర్చు అవుతుంది, ఇది ఇక్కడ నుండి ఇక్కడ తీసుకురావాలి అని అంటే, సో అది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. లైక్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఆటోకి ఛార్జ్ చేస్తున్నారు. సో ఎనర్జీ, అక్కడ మనీ అనేది ఎనర్జీ, అక్కడ ఛార్జ్ ఇస్తేనే ఆటో వస్తుంది, ఛార్జ్ ఇవ్వకపోతే ఆటో మిమ్మల్ని తీసుకెళ్ళదు కదా. సో అది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఇది ఏంటి అంటే అగెనిస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ జరిగిద్ది. ఇది ఒక్కటే ఏంటి అని అంటే లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ జరిగిద్ది, ఓకేనా. చూడండి, ఇక్కడ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ జరిగింది. ఎందుకనంటే ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్ అనేవి ఇటు సైడ్ రావాలనుకోండి,
ఇప్పుడు బయట అట్మాస్ఫియరిక్లో కొంచెం ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్లో ఏదైతే మాలిక్యూల్స్ ఉంటాయో వీటికి అవసరం. సో ఇవి తీసుకోవాలి అని అనుకుంటే ఏటీపీ ఛానల్స్ ఏవైతే ఓపెన్ చేసి అప్పుడు ఇవి తీసుకుంటాయి, బైండింగ్ తీసుకుని. సో అప్పుడు కొద్దిగా ఎక్స్టర్నల్ ప్రెషర్ అవసరం అయింది. ఓకేనా. వేరే ఛానల్స్ అనుకోండి, అప్పుడు ఒకవేళ ఇది ఏటీపీ క్లోజ్ లేదనుకోండి, లైక్ ఈ ఛానల్స్ ఓపెన్ ఉందనుకోండి, అప్పుడు ఫెసిలేటెడ్ డిఫ్యూజన్ జరిగి హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి ఇటు వెనక్కి వెళ్ళిపోతుంది, ఇది క్లోజ్ లేకపోతే. సో ఇది క్లోజ్ ఉందనుకోండి వెళ్ళలేవు కదా. సో అది ఓపెన్ చేసినప్పుడు ఏమైపోద్ది అంటే ఇటు బైండ్ అయిపోద్ది, ఇటు అట్రాక్ట్ చేసుకుంటాయి. వీటికి రిసెప్టర్స్ ఉంటాయి, ఆ రిసెప్టర్స్ ద్వారా అవి అట్రాక్ట్ చేసుకుంటాయి. ఓకేనా. సో దీన్ని ఏదైతే పోర్షన్ యూజ్ చేస్తున్నాం ఎనర్జీని టు అక్రాస్ ద సెల్ మెంబ్రేన్, దాన్ని ఏమంటున్నామంటే అప్ హిల్ ప్రాసెస్. అంటే దీన్ని కొండెక్కిస్తున్నామా అని గుర్తుపెట్టుకున్నా అంతే. ఇక్కడ నుండి ఇంకా పక్కకు తీసుకెళ్తున్నాం. సో దీన్ని అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అని అంటాం. సో ఇంతకుముందు ఏవైతున్నాయో అవి డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. 2 ఎగ్జాంపుల్స్. ఇది అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ ఎగ్జాంపుల్. ఓకే. ట్రాన్స్పోర్ట్ రేట్ రీచెస్ మ్యాక్సిమం ఎప్పుడు సాచురేషన్ జరిగినప్పుడు, ఏదైతే ప్రోటీన్స్ అనేవి యూజేజ్ అయిపోయిన తర్వాత సాచురేషన్ వచ్చేస్తుంది. ఓకేనా. ఆ సాచురేషన్ అంటే ఇటు సైడ్ ఈక్వల్ ఉండాలి కదా అని అంటే ఇక్కడ ఏటీపీ యూజ్ చేసి మనకు కావాల్సినంత ఇటు తెచ్చుకుంటున్నాం కాబట్టి అప్పుడు సాచురేషన్ పాయింట్ అనేది ఇక్కడ ఇటు సైడే ఉంటుంది, ఇటు సైడ్ ఉండదు, ఇటు 0 ఉంటుంది సాచురేషన్ పాయింట్. ఇటు సైడ్ కరెక్ట్గా ఉంటుంది మనకు కావాల్సినంత ఎంత ఉందని. సో క్యారియర్ ప్రోటీన్ అనేవి స్పెసిఫిక్. ఓకేనా. అవి కూడా సెన్సిటివ్ టు ఇన్హిబిటర్ విత్ ప్రోటీన్ సైడ్ చైన్స్. ఓకేనా. ఇది ఏంటంటే ఏవైతే అవసరమో అవే తీసుకుంటే మిగతా సైడ్ చైన్స్కి అటాచ్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ నుండి క్వశ్చన్స్ వచ్చాయి చూసుకోండి మీరు, ఈ టేబుల్ సరిపోద్ది. సో రిక్వైర్స్ ప్రోటీన్ మెంబ్రేన్. ఓకే. మెంబ్రేన్ ప్రోటీన్స్ ఎక్కడ తీసుకుంటాం? ఇప్పుడు చెప్పిన సింపుల్ డిఫ్యూజన్లో ఉంటాయా? లేవు, నార్మల్గానే వెళ్ళిపోతూ ఉంటాయి హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్. ఫెసిలేటెడ్ డిఫ్యూజన్లో సింపుల్ ఆ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో మెంబ్రెన్స్ ఉన్నాయి కదా అవి తీసుకుంటాం. నెక్స్ట్ రియాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఉంటాయి. సో హైలీ సెలెక్టివ్ వచ్చేసి ఇక్కడ సెలెక్టివ్ ఉన్నాయా అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే స్పెసిఫిక్కి బైండ్ అవుతలేవు కదా. నెక్స్ట్ ఫెసిలేటెడ్లో అవి స్పెసిఫిక్ అనేవి బైండింగ్ అనేవి ఉంటున్నాయి, అంటే ఎంత కావాలి అవి ఇలా కూడా. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సాచురేషన్స్ ఎక్కడెక్కడ చూసాం మనం? ఫెసిలేటెడ్లో యాక్టివ్లో 2 సాచురేషన్స్ చూసాం. అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ అవుతుంది? లోవర్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ వెళ్ళినప్పుడు అప్ హిల్ ట్రాన్స్ఫరేషన్ అనేది జరిగింది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఏటీపీ రిక్వైర్స్ ఓన్లీ 1 యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా. నెక్స్ట్ ప్లాంట్ వాటర్ రిలేషన్స్. సో ప్లాంట్ వాటర్ రిలేషన్స్ అంటే సో వాటర్ ఈజ్ ఈ యూనివర్సల్ సాల్వెంట్ అన్నమాట. యూనివర్సల్ సాల్వెంట్. సో ప్రోటోప్లాజం ఏదైతే సెల్లో ఉంటుందో వేరియస్ మాలిక్యూల్స్లో, అదేంటి అంటే డిజాల్వ్డ్ ఇన్ వాటర్లోనే, అంటే వాటర్ టైప్లోనే ఉంటుంది అది ఎక్కువ. లైక్ ఫ్లూయిడిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. లైక్ దాంట్లోనే జెల్లీ సబ్స్టెన్స్ లా ఉన్నా కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన బ్లడ్లో కూడా మన బాడీ కూడా చాలా వాటర్తోనే ఉండిపోయి ఉంటుంది కదా. సో అది యూనివర్సల్ సాల్వెంట్ అన్నమాట. మోస్ట్లీ సాఫ్ట్ ప్లాంట్స్లో ఏంటి అని అంటే వాటర్ మిలన్ ఇట్లాంటి వాటిలో 92%, లైక్ కోకోనట్ కానీ ఇట్లాంటి వాటర్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అర్బేషియస్ ప్లాంట్లో 10 to 15% ఆఫ్ డ్రై మ్యాటరే ఉంటుంది. ఓకేనా. అండ్ డ్రై సీడ్స్లో కూడా కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. మెచ్యూర్ కార్న్ ఏం చేస్తుందంటే 3 liters ఆఫ్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది డైలీ. నెక్స్ట్ మస్టర్డ్ ప్లాంట్ అబ్జర్వ్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ వెయిట్ అబౌట్ 5 hours. 5 hours తను వెయిట్కి తగ్గట్లు, అంటే డిపెండింగ్ అపాన్ ప్లాంట్ పట్టి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటున్నాయి ప్లాంట్స్. నెక్స్ట్ దీంట్లో కొన్ని నొటేషన్స్ ఉన్నాయి చూసుకోండి. SiW అంటే వాటర్ పొటెన్షియల్ యొక్క నొటేషన్ ఇది. ఓకేనా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్. సో పొటెన్షియల్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా. సో ఇవేంటి అని అంటే ఎబిలిటీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మూవ్ ఫ్రూలీ ఇన్ సొల్యూషన్. అయితే ఇప్పుడు మన వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఇవన్నీ ప్లాంట్లోకి వెళ్తున్నాయి నాన్న, త్రూ రూట్స్ వెళ్తున్నాయి. మనం వాటర్ ఇచ్చిన తర్వాత ఓన్లీ అది ఒక సాల్వెంట్ మాత్రమే, దానికి ఒక సొల్యూట్ కలిసినప్పుడే సొల్యూషన్గా మారిద్ది. కానీ సొల్యూట్ ఇన్ సెన్స్ ఆఫ్ వాటికి కావాల్సిన ఆర్గానిక్ మ్యాటర్ కావచ్చు, ఏవైనా అదర్ అమినో యాసిడ్స్ కానీ ఏవైనా
అందులో కలిసినప్పుడు సొల్యూషన్గా ఉంటుంది. సో ఆ సొల్యూషన్లో ఈ వాటర్ మాలిక్యూల్స్ అయితే ఎంత ఫ్రీగా మూవ్ అవుతున్నాయో అది దాన్ని పొటెన్షియల్ ఆఫ్ ఎనర్జీ అని అంటున్నాం. ఓకేనా? ఏదైతే పొటెన్షియల్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో ఎంత పొటెన్షియల్ ఉంది ఆ సొల్యూట్లో ఈ మూవ్ అవ్వడానికి. సో ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్కల్స్, పీవీఏలో వీటిని కొలుస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి కైనెటిక్ ఎనర్జీ లైక్ లిక్విడ్ కావచ్చు, గ్యాసియస్ ఫామ్ కావచ్చు, ర్యాండమ్ అండ్ ర్యాపిడ్ కాన్స్టెంట్ మోషన్. అంటే అది మోషన్లో ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ రూట్స్ నుండి మనం షూట్ సిస్టమ్ వరకు ఐదర్ షూట్ టు రూట్ ఇది ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఆర్ సెల్ టు సెల్ వరకు ఇది ఏదైతే మోషన్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు జరుగుతూనే ఉండాలి వాటర్ది. సో ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇన్పుట్ అవసరం. ఓకేనా? అది లిక్విడ్ ఫామ్లో అవ్వచ్చు, గ్యాసియస్ ఫామ్లో అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ యాజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ సిస్టమ్ ఇంక్రీజెస్ దెన్ కైనెటిక్ పొటెన్షియల్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. వాటర్ ఫ్లో అనేది ఎక్కువ జరగాలి అని అంటే కైనెటిక్ ఎనర్జీ, ఎక్స్టర్నల్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉండాలి. ఓకేనా? అప్పుడే ఫ్లో పెరుగుద్ది. ఒకవేళ వాటర్ ఫ్లో తగ్గుంది అని అంటే కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంది. ఇన్ కేస్ ఇలా కూడా చెప్పొచ్చు, కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉందంటే వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంది. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది అనుకో అప్పుడు వాటర్ పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉంది. కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంది అనుకోండి వాటర్ పొటెన్షియల్ కూడా తక్కువ ఉంది. సో ఇలా కూడా చెప్పొచ్చు. చూడండి, వాటర్ మాలిక్యూల్స్ ఏ ఉంటే హయ్యర్ ఎనర్జీ, ఓకేనా? లోవర్ ద ఎనర్జీ వాటర్ పొటెన్షియల్, సో అప్పుడు లోనే ఉంటుంది ఎనర్జీ. సో ఏమైంది అని అంటే డిఫ్యూజన్, ఒకవేళ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి వెళ్తుందంటే ఇక్కడ డిఫ్యూజన్ కూడా వాడచ్చు. ఓకేనా? వాటర్ కాన్సన్ట్రేషన్ మీద. ఓకే, వాటర్ పొటెన్షియల్ ఇది పీవైక్యూ నాన్న. ప్యూర్ వాటర్ యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది? 0 ఉంది. సో ఇది కూడా ఎప్పుడు ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్. సో ఇక్కడ ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్ లేదు, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేదు, ఏ ప్రెషర్ లేదు. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రకారము ప్యూర్ వాటర్ యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది? 0 ఉంది. ఈ కండిషన్స్ కూడా చూసుకోండి. కానీ సొల్యూట్లో ఉన్నప్పుడు అది నెగిటివ్గా మారింది, ఎందుకంటే సొల్యూట్ పొటెన్షియల్ ఎప్పుడు బిలో ద వాటర్ పొటెన్షియల్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది సొల్యూట్ పొటెన్షియల్. చూడండి, ఇది సొల్యూట్ పొటెన్షియల్ డినోటెడ్ యాజ్ సైఎస్. ఓకేనా? సైఎస్తోని డినోట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఏంటి అని అంటే ఆల్వేస్ నెగిటివ్ ఫామ్లో ఉంటుంది అండ్ మోర్ సొల్యూట్ మాలిక్యూల్స్ స్లోవర్ ద నెగిటివ్ సై పొటెన్షియల్. ఓకేనా? సో వాటర్ పొటెన్షియల్ సొల్యూట్ పొటెన్షియల్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి, కాకపోతే నొటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి నెగిటివ్ ఫామ్లో ఉంటాయి. ఇక్కడ ప్యూర్ వాటర్కి 0 ఉంది, ఎందుకంటే వాటర్ పొటెన్షియల్ ఇక్కడ ఎటువంటి స్టాండర్డ్ టెంపరేచర్ ఉంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేదు కాబట్టి. ఇదేంటి? సొల్యూషన్. ఇక్కడ సొల్యూట్ కూడా మిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు మైనస్లో చూపిస్తుంది. చూడండి, సో సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ప్యూర్ వాటర్, then concentration and free energy of water decreases, it reduces the water potential. So hence water potential solution is lower than the pure water solution. ఓకేనా? ఇక్కడ దీంతో పోలిస్తే ఇది తక్కువ ఉంది సొల్యూట్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ కండిషన్స్ అప్లై అయిపోద్ది ఇంతకుముందు చెప్పినట్టు. స్టాండర్డ్ టెంపరేచర్ ఉండాలి, అలాగే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కానీ ఎటువంటి ప్రెషర్స్ అనేవి యాక్ట్ అవ్వద్దు. ఓకేనా? ఆ మూమెంట్లోనే దే ఆర్ బోత్ సేమ్. మిగతా వాటిలో అయితే మైనస్ వేలోనే ఉంటుంది దీంతో పోలిస్తే వాటర్ పొటెన్షియల్తో. నెక్స్ట్ సైపీ అని అంటే ప్రెషర్ పొటెన్షియల్. గుర్తుపెట్టుకోండి, వాటర్ పొటెన్షియల్, సొల్యూట్ పొటెన్షియల్, ప్రెషర్ పొటెన్షియల్. సో ప్రెషర్ ఏదైతే గ్రేటర్ దెన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ టు ద వాటర్ ఇన్ ద సొల్యూషన్. బయట ప్రెషర్ కంటే ఇంకా ఎక్కువ ప్రెషర్ యాడ్ చేస్తామో దాన్ని ప్రెషర్ పొటెన్షియల్ అని అంటున్నాం. చూడండి, సో అప్పుడు వాటర్ పొటెన్షియల్ ఏమైంది నాన్న? ఇంక్రీజ్ అయిపోద్ది. సో అప్పుడు ఈక్వివాలెంట్ టు ద పంప్ ఆఫ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి వాటర్ పంప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది? ప్రెషర్ పొటెన్షియల్ కానీ సొల్యూట్ పొటెన్షియల్ కానీ అని అంటే రూట్స్ నుండి అప్వర్డ్ డైరెక్షన్లో వాటర్ మూవ్ చేసినప్పుడు ఇటువంటి వాటర్ పొటెన్షియల్, సొల్యూట్ పొటెన్షియల్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట.
సో ఇవేంటి అంటే అగెనిస్ట్ సెల్ వాల్ యూజ్ చేస్తాం మ్యాక్సిమం. ఏంటి అని అంటే రూట్స్లో సెల్ వాల్, ఎపిడర్మిస్లో సెల్ వాల్స్ ఉంటాయి నాన్న. రూట్ హెయిర్ ఎపిడర్మిస్లో సెల్ వాల్ ఉంటాయి కదా. సెల్ వాల్ అనేది రిజిడ్ ఫామ్. ఇప్పుడు ఈ ప్రెషర్ పొటెన్షియల్ వల్లనే ఆ వాటర్ అనేవి సెల్ వాల్కి అగెనిస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇంక్రీజ్ ద ప్రెషర్ పొటెన్షియల్ సైపి. సో ఇక్కడ మీకు నొటేషన్ వచ్చేసి ఇప్పుడు నార్మల్గా అన్నీ ఈక్వల్గానే చూసాం. సో ఇది మూమెంట్కి కావాల్సిన పొటెన్షియల్స్ అన్నీ. ఓకేనా. ప్రెషర్ పొటెన్షియల్ ఈజ్ యూజువల్లీ పాజిటివ్ త్రూ నెగిటివ్ పొటెన్షియల్ ఆర్ టెన్షన్. ఓకేనా. ఎందుకు పాజిటివ్ అంటున్నామంటే ఇది లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి. ఇది వన్ వే డైరెక్షన్. ఓకేనా, బోత్ డైరెక్షన్ కాదు ఇది. సో ఏంటి వాటర్ పొటెన్షియల్ సెల్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద సొల్యూట్ పొటెన్షియల్, ప్రెషర్ పొటెన్షియల్. ఓకేనా, ఇవి రెండిట్లో ఏది తక్కువన్నా ఎక్కువన్నా ఈ వాటర్ పొటెన్షియల్ అనేది ఎఫెక్ట్ అయిపోద్ది. అండ్ ఆల్సో కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ ఆస్మోసిస్. సో ఏంటి అని అంటే స్పాంటేనియస్ డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ అక్రాస్ ద డిఫరెన్షియేట్లీ ఆర్ సెమీ పర్మేబుల్ మెంబ్రెయిన్కి మధ్య జరిగే డిఫ్యూజన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే సెల్ మెంబ్రెయిన్, టోనోప్లాస్ట్ అంటే వాక్యూల్ ఏదైతే సెల్ ప్లాంట్ సెల్లో ఉంటుందో ఆ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్లో చిన్నగా ఉంటుంది, ప్లాంట్ సెల్కి వచ్చేసరికి పెద్దగా ఉంటుంది. దాని మెంబ్రెయిన్ ఏమంటున్నాం అంటే టోనోప్లాస్ట్ అంటున్నాం. ఓకేనా. సో ఇట్ డిటర్మైన్స్ ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. బట్ cell wall not a barrier to the movement of its permeable water substance into the solution. ఓకేనా. సెల్ మెంబ్రెయిన్ ఫస్ట్ సెల్ మెంబ్రెయిన్లో అక్కడ ప్రెషర్ పొటెన్షియల్ యూజ్ అవుతున్నది కాబట్టి అక్కడ నుండి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, వాటర్ కానీ ఏదైనా మాలిక్యూల్స్ అన్నీ రావడానికి. కాకపోతే మెయిన్ బ్యారియర్గా వాడేది ఏంటి అంటే సెల్ మెంబ్రెయిన్ అండ్ టోనోప్లాస్ట్. ఓకేనా. సో వ్యాక్యులర్ శాప్ ఏదైతుందో అది సెంట్రల్ వ్యాక్యూల్ ఏదైతుందో కాంట్రిబ్యూట్స్ ద సొల్యూట్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్. సో ఎందుకంటే ఇదే రీజన్ అన్నమాట. రీజన్ ఎందుకే ప్లాంట్ సెల్లో వ్యాక్యూల్ ఎక్కువ ఉండడానికి కారణం. ఓకేనా. నెక్స్ట్ ఇది నార్మల్గా మీకు చిన్నప్పుడు కూడా ఉండే ఈ టెక్స్ట్ బుక్లో ఈజీనే ఇది. సొల్యూట్ ఏ, సొల్యూట్ బి, అక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్కి. ఇది కూడా సేమ్ అంతే. సొల్యూషన్ ఏలో వచ్చేసి హయ్యర్ వాటర్ పొటెన్షియల్, హై సొల్యూట్ పొటెన్షియల్ ఉందనుకోండి, ఇక్కడ లో వాటర్ పొటెన్షియల్, లో సొల్యూట్ పొటెన్షియల్. అప్పుడు సెమీ పర్మేబుల్ మెంబ్రెయిన్ డైరెక్షన్ ఆఫ్ ఆస్మోసిస్ ఇటే చూపిస్తుంది. ప్రెషర్ గ్రేడియంట్, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏదైతే నెట్ డైరెక్షన్ ఎటు చూపిస్తుంది, లోవర్ టు హయ్యర్. ఇది ఈజీనే. సో ఇక్కడ ఏంటి అంటే రీజన్ ఆఫ్ హయ్యర్ కెమికల్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని కాన్సన్ట్రేషన్ అంటున్నాం. సో నెక్స్ట్ అదేం చేస్తుంది అంటే ఈక్విలిబ్రియం వచ్చే వరకు, అంటే సాచురేషన్ స్టేజ్ వచ్చే వరకు మూవ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా. ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి కదా మొత్తం వెళ్ళిపోయేసరికి. సో అప్పుడు సాచురేషన్ వచ్చేసి ఐదర్ జీరో అవ్వచ్చు, ఐదర్ కాన్స్టెంట్ అవ్వచ్చు సాచురేషన్లో. సో నెక్స్ట్ ఇది పొటాటో, మీకు తెలిసిందే. ఇది ఆస్మోమీటర్. ఇదేంటి అని అంటే నార్మల్గా ఇక్కడ హోల్ చేసి షుగర్ సొల్యూట్ ఏదైనా యాడ్ చేసేసుకొని వాటర్లో ప్లేస్ చేసినప్పుడు కొద్దిగా టైం వెయిట్ చేస్తూ ఉంటే సో అప్పటి వరకు మనకు కొన్ని వాటర్ ఏదైతుందో అది కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆస్మోసిస్ ఎలా జరిగిందో చూడొచ్చు. ఇది చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది ఇది. నెక్స్ట్ మన ఒక డిస్టిల్ ఫనీల్ ఒకటి తీసుకున్నాం, ఇందులో సుక్రోజ్ వాటర్ తీసుకున్నాం మనం. సో ఫస్ట్ ఏ దాంట్లో చూస్తే ఏంటి అని అంటే నార్మల్గా ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేది ఇక్కడ ఏం లేదు. చూడండి, ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏం లేదు. లైక్ ఏదైనా ప్రెషర్ కానీ ఏది యాబ్సెంట్ ఉంది. సో ఇప్పుడు నార్మల్గా ఇలా లీవ్ చేసామనుకోండి, వాటర్ ఏం చేస్తుంది, ఇక్కడ ఎక్సెల్ యొక్క మెంబ్రెయిన్ తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు మెంబ్రెయిన్ చూడండి, ఎక్సెల్ మెంబ్రెయిన్ అంటే ఎక్సెల్ది ఇట్లా చిన్న సన్న లేయర్ ఉంటుంది అది. ఓకేనా. అది పర్మేబుల్ మెంబ్రెయిన్ అనమాట. అది సెమీ పర్మేబుల్ అంటే కొన్ని అలో చేస్తుంది, అన్నిటినీ అలో చేయదు. అలా ఈ మెంబ్రెయిన్తో కవర్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే వాటర్ అనేది ఈ సొల్యూట్లోకి ఎంటర్ అయిపోయి దీని యొక్క కంటెంట్ అనేది రేజ్ అయిపోతుంది. ఇక్కడ లైక్ పిస్టల్ లాంటిది ఏదన్నా ఇంట్రడ్యూస్ చేసి ఎక్స్టర్నల్ ప్రెషర్గా పెట్టినాం అనుకోండి దానికి తగ్గట్లు. సో అప్పుడు ఏమైపోద్ది అని అంటే ఈ ప్రెషర్ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది. చూడండి,
గ్రావిటీ కిందికి ఉంటుంది కదా నాన్న, దీన్ని డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాయంటే వాటర్ ఇటు సైడ్ వెళ్ళాలని చూస్తాయి కదా ఇక్కడ. కాకపోతే ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఇటు సైడ్ వేస్లో పోతుంది. ఇక్కడ ప్రెషర్ కిందికి ఉంటుంది, ఇక్కడ ప్రెషర్ ఇటు యాక్ట్ చేస్తుంది కాబట్టి వాటర్ అనేవి సైడ్ వేస్లో పోతాయి. సో ఇక్కడ ప్రెషర్ యాక్ట్ చేయడం వల్ల ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రెషర్ ఎలా ఉందో చూపిస్తున్నారు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా. సో ఇది సేమ్ ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఎలా ఉందని చూపించడం అన్నమాట ఎక్స్పెరిమెంట్ అది. నెక్స్ట్ వన్ ప్లాస్మోలైసిస్. సో చూడండి, ఇప్పుడు ఎక్స్టర్నల్ సొల్యూషన్ ఏదైతే ఉందో, ఆస్మాటిక్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని లైక్ బ్యాలెన్స్ చేసింది అనుకోండి సైటోప్లాజంలో, దాన్ని ఐసోటోనిక్ సొల్యూషన్ అంటున్నాం. అంటే ఈక్వల్గా ఉంటే ఆస్మాటిక్ ప్రెషర్ కానీ ఎక్స్టర్నల్ సొల్యూషన్ ఏదైతే లోపల ఏదైతే ఉందో అదే ఆస్మాటిక్ ప్రెషర్. ఆ ప్రెషర్ ఎక్స్టర్నల్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే దాన్ని ఐసోటోనిక్ సొల్యూషన్ ఆర్ ఐసోటోనిక్ ఫామ్ అని కూడా అనొచ్చు, ఆర్ సెల్ అని కూడా అనొచ్చు. సో ఈ టిష్యూస్లో ఐసోటోనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు నో నెట్ ఫ్లో అనేది జరగదు. ఎందుకనంటే అక్కడ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ అని వెళ్ళాలి, లోవర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్ అని వెళ్ళాలి. కాకపోతే ఎక్స్టర్నల్ సొల్యూషన్ లోపల ఉన్న ఆస్మాటిక్ ప్రెషర్ ఉన్నప్పుడు ఎటు మూమెంట్ జరగదు. సో నెట్ మూమెంట్ అనేది జీరో. సో టువర్డ్స్ ద ఆర్ ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ అప్పుడు ఈక్విబిలియం కావచ్చు లేదా సాచురేషన్ ప్లాట్ కూడా అవ్వచ్చు. అప్పుడు ఆ సచ్ సెల్స్ని ఏమంటున్నామంటే ఫ్లాసిడ్ సెల్స్ అంటున్నాం. సో ఇక్కడ ఏ మూమెంట్ జరగట్లేదు, ఫ్లాసిడ్ సెల్ ఒకటి. ఓకేనా. ఒకవేళ ఎక్స్టర్నల్ సొల్యూషన్ కానీ ఎక్కువ మోర్ డైల్యూట్ ఉందనుకోండి ఆస్మాటిక్ ప్రెషర్కి, ఇది సొల్యూషన్ అనేది కాన్సన్ట్రేషన్తో కాకుండా అంటే రిక్వైర్డ్ కాన్సన్ట్రేషన్తో కాకుండా ఇక్కడ ఎక్స్టర్నల్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ప్లస్ డైల్యూట్గా అంటే దీనికి ఈక్వల్గా ఉండాలి ఆస్మాటిక్ ప్రెషర్. ఒకవేళ ఎక్స్టర్నల్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అనుకుంది సపోజ్, అప్పుడు ఏమైపోద్ది, వాటర్ పొటెన్షియల్ పెరిగిద్ది. ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందంటే వాటర్ పొటెన్షియల్ పెరిగిద్ది. దెన్ సైటోప్లాజం ఏమైపోద్ది నాన్న, అది టర్జిడ్గా అంటే స్వెల్ అయిపోద్ది అన్నమాట, లైక్ ఇలా. సో అప్పుడు ఏమైంది, ఆ సెల్ని ఏమంటున్నామంటే హైపోటోనిక్ సొల్యూషన్ అంటున్నాం. ఆ సెల్ని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే హైపోటోనిక్ సొల్యూషన్. సో అప్పుడు ఏమైంది, సెల్ అనేది టర్జిడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఒకవేళ ఎక్స్టర్నల్ సెల్స్ అనేది మోర్ డైల్యూట్ ఉంటే టర్జిడ్ అయింది. ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే హైపర్టోనిక్ అయిపోద్ది కదా, అప్పుడు ప్లాస్మోలైజ్డ్ అయింది. డైల్యూట్ ఉంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటే స్వెల్ అయింది. సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే టర్జిడ్ ప్లాస్మోలైజ్డ్ అయింది. సో అప్పుడు ప్లాస్మోలైసిస్ అని అంటున్నాం. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్లాస్మోలైసిస్ అవుతున్నాం. డ్యూరింగ్ ప్లాస్మోలైసిస్ సెల్ మెంబ్రేన్ అండ్ ప్రోటోప్లాస్ట్ అనేవి ష్రింక్ అవే. సో ఇప్పుడు ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కదా, సో ఇక్కడ ష్రింక్ అయిపోతూ ఉంటుంది సెల్ అనేది. ఓకేనా. సెల్ వల్ల ఏదైతే ఉందో అది సచ్ సెల్స్ సెట్ టు బి ప్లాస్మోలైజ్డ్ అని అనొచ్చు. నెక్స్ట్ టర్జిడిటీ, ఎక్కడైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది అప్పుడు ప్లాస్మోలైసిస్ అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అనుకోండి నాన్న సొల్యూషన్లో. తర్వాత ప్లాస్మోలైసిస్ అయిన తర్వాత సెల్లో ఏదైతే కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వేరే సొల్యూషన్ వచ్చినప్పుడు అది రివర్సబుల్ అయింది. కాకపోతే టర్జిడ్ అయినప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే మెంబ్రేన్ ఏదైతే ఉందో ఆ టర్గర్ ప్రెషర్ ఏదైతే ఉందో చూడండి దీనికి స్వెల్అప్ అయిపోయింది. ఈ ప్లాస్మోలైసిస్ అయిన సెల్ మళ్ళీ కరెక్ట్ షేప్కి వచ్చేస్తుంది. ఓకేనా. టర్జిడ్ ఏంటి అంటే ఇక్కడ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది చూడండి. సో ఇప్పుడు ఏంటి అంటే వాటర్ హైపోటోనిక్ సొల్యూషన్లో వాటర్ డిఫ్యూజ్ జరిగిన తర్వాత అది కరెక్ట్ ప్లేస్కి వస్తుంది. తర్వాత టర్గర్ ప్రెషర్కి ఏదైతే ఆపోజిట్గా ఉంటుందో ప్రెషర్ చూడండి దాన్ని టర్గర్ ప్రెషర్ అంటున్నాం. అంటే దీని ప్రెషర్కి ఇంకొక ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఇది ఏదైతే ఆపోజిట్ వేలో యాక్ట్ చేస్తుందో దాన్ని టర్గర్ ప్రెషర్ అని అంటుంది. ఓకేనా. ద ప్రెషర్ నెక్స్ట్ ప్రెషర్ పొటెన్షియల్ ఇందాక చెప్పాను కదా ఏదైతే వాటర్ పొటెన్షియల్కి హెల్ప్ చేస్తుందో అది ప్రెషర్ పొటెన్షియల్. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రెషర్ పొటెన్షియల్ ఉండడం వల్ల ఈ సెల్ వాల్ అనేది రిజిడిటీ ఉండడం వల్ల సో ఇక్కడ ఎక్కువ రప్చర్ అనేది జరగదు. ఒకవేళ
ఆ ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు ఈ రిజిడిటీ ఎంత ఉన్నా కానీ రప్చర్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే సెల్ వాల్ అనేది బస్ట్ అవ్వడం, అప్పుడు వాటర్ బయటకు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఈ టర్గర్ ప్రెషర్ వల్ల ఏంటి అని అంటే నార్మల్గా ప్రెషర్ పొటెన్షియల్ ఇది హెల్ప్ చేస్తుంది. టర్గర్ ప్రెషర్ ఏం చేస్తుంది అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద సెల్. అంటే ఇక్కడ సెల్ మెంబ్రేనే అవుతుంది నాన్న ఎక్కువ స్వెల్లింగ్, సెల్ మెంబ్రేన్ అవుతుంది. సెల్ వాల్ అనేది బస్ట్ అవ్వకుండా ఆపుతుంది. వీటి మధ్య యాక్ట్ చేసేది ఏంటి? ప్రెషర్ పొటెన్షియల్. ఓకేనా? లేకపోతే ఇది సెల్ బస్ట్ అయిపోద్ది, ఎందుకంటే ఇది మొత్తం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో అది ఇమిబిషన్ అంటే నెక్స్ట్ ఇమిబిషన్. సో ఇక్కడ ఏంటి అంటే సీడ్లింగ్స్లో ఎన్లార్జ్మెంట్ జరిగినప్పుడు డ్యూ టు ఇమిబిషన్ ప్రెషర్. ఇప్పుడు నాన్న మీరు ఒక సాయిల్లో సీడ్ పెడదాం అనుకున్నారు, చిన్నది ఏదైనా సీడ్ తీసుకున్నారు. సో ఆ సీడ్ తీసుకెళ్ళి లైక్ మీకు చింతగింజ తెలుసు కదా, అంటే టామరిండ్ యొక్క గింజలు తిని ఉంచేసిన తర్వాత అవి అక్కడనే చెట్లు అవుతూ ఉంటాయి నార్మల్గా చూస్తే. లైక్ ఇప్పుడు మ్యాంగో కూడా. సో అప్పుడు ఏంటి అని అంటే మనం పడేసినప్పుడు అది నార్మల్గా ఆ చింతగింజ ఎలా ఉంటుందో మొత్తం హార్డ్ కోటింగ్ ఉంటుంది. సో అది ఇలా ప్లాస్మలైజ్డ్ సెల్ అయిన తర్వాత అక్కడికి వాటర్ వెళ్ళిన తర్వాత అప్పుడు టర్గర్ ప్రెషర్ అనేది బిల్డ్ అయిపోయి అది ఏమైపోద్ది, టోటల్ అక్కడ బ్రేక్ అయిపోయి లోపల ఉన్న వైట్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. బయట ఏదైతే సెల్వల్ బ్లాకిష్ కలర్లో ఉంటుందో టమరింది అది బ్రేక్ అయ్యి వెళ్ళిపోద్ది. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఇక్కడ ఇంకో మెంబ్రేన్ ఫామ్ చేసుకుంటుంది, అది ఫామ్ చేసుకున్న తర్వాత ఇమిబిషన్ ప్రెషర్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అప్పుడు ప్రెషర్ పొటెన్షియల్ ఉంటుంది నన్ను లోపల ఆల్రెడీ. ప్రెషర్ పొటెన్షియల్తో పాటు ఈ టర్జిడ్ అయిపోతుంది, వాటర్ అనేది కంటెంట్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ. సో వాటర్ కంటెంట్ అయిపోతే ఏమైంది నాన్న, సో హైపోటోనిక్ సొల్యూషన్లో. సో అప్పుడు సీడ్లింగ్ అనేది స్వెల్లింగ్ జరిగింది. స్వెల్లింగ్ జరిగిన తర్వాత అక్కడ నుండి బ్రేక్ అయిన తర్వాత చూడండి రాడికల్ అనేది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్యూమ్యూల్ ఇలా పెరిగి పెద్ద అయిపోతుంది అన్నమాట. సో ఇది అదే చూడండి, ఇట్ సైడ్ మళ్ళీ సీడింగ్ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే చింత చెట్లు ఏవైనా చిన్న చింత చెట్లు చూస్తే చింత మీన్స్ చింతకాయ మీన్స్ టమరిన్. సో అది. సో ఇవి ఏంటి అంటే అబ్జర్ప్షన్ వాటర్ బై ద సీడ్స్ అండ్ డ్రై వుడ్. కానీ ప్రెషర్ డ్యూ టు ద స్వెల్లింగ్ ఆఫ్ వుడ్ అండ్ స్ప్లిట్ రాక్స్. సో కొన్ని వీటిలో పాటు స్వెల్లింగ్ ఆఫ్ వుడ్ అండ్ స్ప్లిట్ రాక్స్, ఇంకా పెద్ద పెద్ద కొండలు కూడా వరదలు వచ్చినప్పుడు వాటర్ వచ్చినప్పుడు విరిగిపోతూ ఉంటాయి కదా, అలాగా. లైక్ ఇప్పుడు దీని మధ్యలో సీడ్స్ మధ్యలో ఏమైనా రాక్స్ వచ్చినాయి అనుకున్నాను, అది అవిని తట్టుకొని కూడా పెరగగలుగుతాయి. చూడండి కొన్ని చెట్ల మధ్యలో కూడా బండల మధ్యలో కూడా చెట్లు పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఈ ఇమిబిషన్ ప్రెషర్ అండ్ టర్గర్ ప్రెషర్ వల్లనే. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి ఉన్న రిక్వైర్స్ ఏంటి ఇమిబిషన్కి అని అంటే డిఫరెన్స్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్, అబ్జార్బెంట్ ఆఫ్ లిక్విడ్ ఇమిబైడ్, నెక్స్ట్ ఎఫినిటీ డ్యూ టు అబ్జార్బెంట్ అండ్ లిక్విడ్. ఓకేనా? సో ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ వరకు, ఇక్కడ వరకు డిఫ్యూజన్ ఎక్కడి వరకు షార్ట్ డిస్టెన్స్ వరకు ఎట్లా జరుగుతుందో అనేది ఇక్కడ వరకు. నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుండి ఈ టాప్ వరకు, లేదనంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు జరిగేది. సో సెల్ టు సెల్ అనేది జస్ట్ ఇక్కడనే. ఓకేనా? సెల్ టు సెల్ ఇక్కడ ఆర్ ఇక్కడ ఐదర్ ఇక్కడైనా అవ్వచ్చు. ఓకేనా? సెల్ టు సెల్ ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ జరిగినప్పుడు దాని యొక్క ప్రాసెస్ జరగాలంటే కొన్ని ఇయర్స్ పడుద్ది, ఎందుకంటే అక్కడ ఓన్లీ 2.5 సెకండ్స్లోనే ఈ బల్క్ మూమెంట్ జరిగింది. సో అప్పుడు మనకి ఈజీ అయిపోద్ది దాని ప్లాంట్ యొక్క ఆక్సిజన్ రిలీజ్ చేయడం. ఒకవేళ సెల్ టు సెల్ జరిగితే ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగి మనకి ఆక్సిజన్ రావాలి అని అంటే కొన్ని ఇయర్స్ పట్టింది, లాంగ్. ఓకేనా? నెక్స్ట్ డిఫ్యూజన్ అనేది స్లో ప్రాసెస్. చూడండి చెప్పండి, ఓన్లీ షార్ట్ డిస్టెన్స్ వరకే మూమెంట్ అయిపోద్ది. అప్రాక్స్ 2 to 5 సెకండ్స్ వరకు సెల్ ఏదైతే ఉందో, సో టిపికల్లీ ప్లాంట్ సెల్ ఏదైతే 50 మైక్రోమీటర్స్ టు అబౌట్ 2.5 సెకండ్స్ వరకే తక్కువ మూమెంట్ అనేది జరిగిద్ది అన్నమాట, మాలిక్యూల్స్ మూమెంట్ అనేది. సో అట్లా జరగాలంటే చాలా టైం పడిద్ది. ఇక లాంగ్ డిస్టెన్స్ సిస్టంలో ఏంటి అంటే సబ్స్టెన్స్ ఫాస్ట్గా మూవ్ అయిపోద్ది, ఎందుకంటే వాటర్తో ప్రెషర్ వచ్చినప్పుడు రివర్స్ చూడండి అన్న, రివర్స్ వచ్చినప్పుడు ఎంత ప్రెషర్లో వెళ్ళిపోతే దాని పక్కకున్న
బండలను కూడా తీసుకొని పోతూ ఉంటుంది, అందులో ఉన్న చెత్త చెదరం అంతా ఒక్కటిసారి ప్రెషర్ కొట్టుకొని పోతుంది కదా. సో అట్లనే బల్క్ ఫ్లో కూడా జరిగింది, అందుకే దాన్ని మాస్ ఫ్లో ఆర్ బల్క్ ఫ్లో అని అంటారు. సో ఇక్కడ జరిగే లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్స్ అనేవి అలానే జరుగుతాయి. సో ఇవేంటి అంటే ఎన్ మాసెస్ అని అంటే బల్క్గా వెళ్ళిపోతున్నాయి మొత్తం. సో ఒక పాయింట్ నుంచి చూడండి, ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ డ్యూ టు ద ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఈజ్ కాల్ బల్క్ ఫ్లో ఆర్ మాస్ ఫ్లో. దాంట్లో వాటర్, మినరల్స్, ఫుడ్స్ జనరల్లీ మూడు ఫ్రమ్ మాస్ ఫ్లో సిస్టమ్. నెక్స్ట్ మాస్ ఫ్లో సబ్స్టెన్స్ ఇన్ సొల్యూషన్స్ ఆర్ సస్పెన్షన్ స్వెప్ట్ అలాంగ్ ద ఫ్లోయింగ్ రివర్. చెప్పాను కదా, రివర్ లాగానే వెళ్ళిపోతూ ఉంది. సో ఇదేంటి అంటే త్రూ పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ గ్రేడియంట్తో వెళ్ళిపోతున్నాయి, లైక్ గార్డెన్ హౌస్లో కానీ. అండ్ నెగటివ్ హైడ్రోస్టాటిక్ ఏంటి అంటే సక్సెషన్ ఆఫ్ స్ట్రా. గార్డెన్ హౌస్లో ఏంటి అని అంటే నార్మల్గా గార్డెన్స్లో చూస్తే కొన్ని ఫౌంటైన్స్ అనే వాటర్స్ ఉంటాయి చూడండి, అది ఎటువంటి ప్రెషర్ కూడా లేకుండా అంటే పాజిటివ్ గ్రేడియంట్తో వాటర్ అనేవి ప్లాంట్స్కి ఇస్తూ ఉంటుంది. కాకపోతే మీరు ఒకవేళ చూడండి సక్సెషన్ ఆఫ్ స్ట్రా అని అంటే కూల్ డ్రింక్స్లో స్ట్రాస్ ఇస్తారు కదా, ఇప్పుడు మీ మౌత్తో ఒక ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేస్తున్నారు కాబట్టి అది నెగిటివ్ గ్రేడియంట్. ఓకేనా. బల్క్ మూమెంట్లో ఇది ఏదైతే ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో త్రూ జైలం అండ్ ఫ్లోయం లైక్ వాస్కులర్ బండల్స్ నుండి, సో దాన్ని ఏమంటున్నామంటే ట్రాన్స్లొకేషన్. ఆ టర్మ్ ఏంటి, ట్రాన్స్లొకేషన్. సో ఇప్పుడు అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ త్రూ డిఫ్యూజన్ త్రూ ద మిలియన్స్ ఆఫ్ రూట్ హెయిర్స్ అండ్ ప్రజెంట్ ఇన్ రూట్ టిప్స్. రూట్ హెయిర్స్ నుంచే ఫస్ట్ స్టార్ట్ అయింది అనమాట అబ్జర్ప్షన్ అనేది. సో దీంట్లో ఏంటి అని అంటే 2 పాత్వేస్ ఉన్నాయి నాన్న. ఇది ఎందుకు రూట్ హెయిర్స్ అనేవి ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా అండ్ అబ్జర్ప్షన్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తాయి. అంటే ఎక్కువ రూట్స్ ఉంటే అంత అబ్జర్ప్షన్ ఉంటుంది, అక్కడ రూట్ హెయిర్స్ ఏవైతే ఉంటాయో అవి సర్ఫేస్ ఏరియాని పెంచుద్ది, అలాగే అక్కడ సాయిల్లో ఉన్న మినరల్స్ కానీ అవి తీసుకోవడానికి సహాయపడుతుంది అన్నమాట. సో ఇక్కడ అబ్జర్ప్షన్ అనేది టూ పాత్వేస్లో జరుగుద్ది, ఒకటి అపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్. ఈజీగా చెప్పాలి అని అంటే అపోప్లాస్ట్ అనేది సెల్కి మధ్యలో జరిగితే, సింప్లాస్ట్ అనేది ప్రోటోప్లాజంకి మధ్య జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అర్థమైంది. సెల్ టు సెల్ జరిగేది అపోప్లాస్ట్, ప్రోటోప్లాజంకి మధ్య జరిగేది సింప్లాస్ట్. అంతే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. క్యాస్పేరియన్ స్ట్రిప్స్ ఆర్ ప్రజెంట్ ఎక్కడ ఉంటాయరా, ఎండోడర్మిస్ ఆఫ్ రూట్ హెయిర్స్లో ఉంటాయి. సో వీటిని తప్పించి మిగతా అన్ని ఇది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ ప్లాస్ట్ అనేది అంటే వాటి యొక్క మూమెంట్ అనేది ఎండోడర్మిస్లో ఉన్న క్యాస్పేరియన్ స్ట్రిప్స్ని తప్పించి మిగతా పెరియర్ సైకిల్ వరకు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ ఎగ్జిక్యూస్లీ త్రూ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ మధ్య జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ డోంట్ క్రాస్ అక్రాస్ ద సెల్ మెంబ్రెన్స్. ఓకేనా. సెల్ మెంబ్రెన్స్ మధ్య అంటే ఇటు సైడ్ వెళ్ళకుండా వేరే సైడ్ వెళ్ళకుండా సో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి. ఇది అపోప్లాస్టిక్ పాత్వే, ఈ బ్లూ కలర్లో ఉంది. సో ఇలా సో డిపెండ్స్ ఆన్ ద గ్రేడియన్స్ అకర్ త్రూ మాస్ ఫ్లో అనే వెళ్ళిపోతుంది. అపోప్లాస్ట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ బ్యారియర్ టు ద వాటర్ మూమెంట్. చూడండి. నెక్స్ట్ ఎవాపరేట్. వాటర్ ఎవాపరేట్స్ ఇన్ టు ద ఇంటర్సెల్యులర్ స్పేస్ ఆర్ అట్మాస్ఫియర్. టెన్షన్ డెవలప్స్ ఇన్ ద కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అపోప్లాస్ట్. హెన్స్ ద మాస్ ఫ్లో అకర్స్ డ్యూ టు ద అధెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. అయితే వాటర్ ఎవాపరేట్స్ అని అన్నప్పుడు స్టొమాటిక్ గార్డ్ సెల్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ ట్రాన్స్పిరేషన్ జరిగినప్పుడు ఏంటి అంటే కొన్ని ఆక్సిజన్ ఎక్స్చేంజ్తో పాటు ఇలాంటి వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అంటే ఓన్లీ 1% ఆఫ్ వాటరే యూజ్ చేసుకుంటుంది, మిగతాదంతా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో అది నెక్స్ట్ సింప్లాస్ట్ వచ్చేసరికి చెప్పాను కదా ప్రోటోప్లాజంతో అవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక సెల్కి మధ్య ఇప్పుడు ఇది ఒక సెల్ అనుకున్నాను. ఈ సింప్లాస్ట్లో ఉన్న సెల్స్ అనేవి ఇలానే ఉంటాయి చూడండి. సింప్లాస్ట్లో ఉన్న సెల్స్ ఇలా ఎందుకు ఉన్నాయి అని అంటే చూడండి, దీంట్లో ఏంటి ఉంటుంది సెల్ మధ్యలో ప్రోటోప్లాజం, దీని మధ్యలో ప్రోటోప్లాజం, దీనికి ప్రోటోప్లాజం. సో ఇక్కడ ఈ మధ్యలో కూడా ప్రోటోప్లాజం అనేది ఫిల్ అయి ఉంటుంది. సో
ఈ కనెక్షన్ ఏమంటున్నామంటే ప్లాస్మోడెస్మాటా అని అంటున్నాం. చూడండి, ప్లాస్మోడెస్మాటా. సో ఇది ప్లాస్మోడెస్మాటా. చూడండి, ఇది సింప్లాస్టిక్ పాత్వే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చూడండి ఈ రెడ్ కలర్ లైన్. సో ఇది ఏంటంటే ప్రోటోప్లాజం మధ్యలో జరిగింది. ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ టు ద ప్రోటోప్లాజం సిస్టమ్. జంక్షన్ బిట్వీన్ ద నైబరింగ్ సెల్స్ త్రూ ద సైటోప్లాస్మిక్ స్ట్రాండ్ ఎక్స్టెండ్. సైటోప్లాజం, ప్రోటోప్లాజం బోత్ ఆర్ సేమ్. సెల్ మధ్యలో ఉండే ఏదైతే లిక్విడ్ ఉంటుందో అది సైటోప్లాజం అనొచ్చు, ప్రోటోప్లాజం అనొచ్చు. సో సింప్లాస్టిక్ మూమెంట్ మే బి యాడెడ్ లైక్ ఎగ్జాంపుల్ లైక్ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ఇన్ హైడ్రిల్లో అవ్వచ్చు. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ దీనికి. సో లీప్ మూమెంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ డ్యూ టు ద సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ఇన్ ఈజీలీ విజిబుల్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కూడా ఇంపర్వియస్ టు ద క్యాస్పిరియన్ స్ట్రిప్స్. ఇక్కడ కూడా క్యాస్పిరియన్ స్ట్రిప్స్లోకి రావట్లేదు. ఓకేనా, ఇది పీవైక్యూ రిపీటెడ్గా అడిగారు. క్యాస్పిరియన్ స్ట్రిప్లో మూమెంట్ ఏదైనా అపోప్లాస్ట్ కానీ సింప్లాస్ట్ కానీ కనిపిస్తుంది అంటే ఆన్సర్ ఇస్ నో. ఓకేనా, ఎందుకు అని అంటే ఎ బ్యాండ్ ఆఫ్ రీజన్ అడిగారు అనుకోండి, అసేషన్ రీజన్లో అడిగితే రీజన్ ఏంటి, బ్యాండ్ ఆఫ్ సూపరైజ్డ్ మ్యాట్రిక్స్ ఉంటుంది కాబట్టి వెళ్ళవు. ఓకేనా, నాన్ సూపరైజ్డ్ ఇక్కడ డైరెక్టెడ్ టు ద నాన్ సూపరైజ్డ్ వాళ్ళ రీజన్స్కి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. రూట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి సూపరైజ్డ్ వాళ్ళకి. ఓకేనా, సో మూవ్స్ త్రూ ద సింప్లాస్ట్ అగైన్ అక్రాస్ ద రీచెస్ ద జైలం వరకు ఈ మూమెంట్ అనేది ఉంటుంది. సో వాటర్ మూమెంట్ త్రూ root layers ultimately simplastic in the endodermis. This is the only way solute can enter vascular cylinder. ఓకేనా, త్రూ సింప్లాస్టిక్ వేలోనే సొల్యూట్స్ అనేవి ఎంటర్ అవుతాయి, నాట్ త్రూ అపోప్లాస్ట్. యంగ్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటర్ ఎంటర్స్ డైరెక్ట్లీ ఇంటూ ద xylem vessels and tracheids. These are non-living constituents and so are parts of apoplast. సింపాథిక్ పాత్వేలో ఏంటి అంటే అసోసియేషన్ ఉంటుంది అన్నమాట. లైక్ ఇప్పుడు మైకోరైజా ఉందనుకున్నాను, కొన్ని ప్లాంట్స్ ఏంటి లైక్ పైనస్లో ఏంటి అని అంటే అవి డైరెక్ట్గా జర్మినేట్ అవ్వవు వితౌట్ మైకోరైజా. ఎందుకనంటే ఇవి మైకోరైజా అనేవి కొన్ని లైక్ షుగర్స్ కానీ నైట్రోజన్ కాంపౌండ్స్ కానీ ఏవైతే సాయిల్ నుండి గ్రాస్ చేసి ప్లాంట్స్కి పంపిస్తూ ఉంటాయి కొన్ని. సో అది ప్లాంట్ ఏం చేస్తూ ఉంటుందంటే ఈ మైకోరైజాకి షెల్టర్ ఇస్తూ ఉంటుంది. ఇది ఇంతకుముందు కూడా వచ్చింది మనకు. ఓకేనా, నెక్స్ట్ హైపే మీకు ఐడియా ఉందా? మీకు చెప్పాను నేను, ఇది బయాలజికల్ క్లాసిఫికేషన్లో చెప్పాను, మైకోరైజా చెప్పినప్పుడు. సో అక్కడ మైసిలియం ఏదైతే మెష్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తారో దాన్ని హైపే అంటాం. ఓకేనా, సో అవి ఏం చేస్తాయంటే అయన్స్ని వాటర్స్ని ఫ్రమ్ సాయిల్ తీసుకొని రూట్స్కి పంపిస్తూ ఉంటాయి అన్నమాట త్రూ ప్రెజెన్స్ ఆఫ్ మైకోరైజా. అది సింప్లాస్టిక్ పాత్వేలో ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, వాటర్ మూమెంట్ అప్ టు ఏ ప్లాంట్ ఆర్ షూట్. చూడండి, ఇప్పుడు వాటర్స్ మూవ్ ఏంటి స్టెమ్ వరకు వెళ్తున్నాయి అంటే షూట్ సిస్టమ్, రూట్ సిస్టమ్ నుండి షూట్ సిస్టమ్కి వెళ్తున్నాయి అని అంటే ఇక్కడ ఏదైతే రూట్స్ ఉన్నాయో ఇది రూట్ సిస్టమ్ అండ్ ఇక్కడ మీదకి ఏదైతే ఉందో అది షూట్ సిస్టమ్. సో ఈ షూట్ సిస్టమ్కి వాటర్ ఇక్కడ రూట్స్ నుండి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నాయి అంటే అగెనిస్ట్ ద గ్రావిటీ ఎటు ఉంటుంది రా, కిందికి ఉంటుంది కదా, అగెనిస్ట్ గ్రావిటీ మూవ్ అవుతూ ఉంటుంది వాటర్ అనేది. సో కొన్ని ప్రెషర్స్ అనేవి ఇక్కడ యాక్ట్ అవుతూ ఉంటాయి. సో అయన్స్ ఏవైతే సాయిల్లో యాక్టివేటెడ్లీ ట్రాన్స్పోర్ట్ వాస్కులర్ టిష్యూస్లో ఏంటి జైలం అండ్ ఫ్లోయం. అక్కడ ఏంటి టార్గెట్ ప్రెషర్ అనేది అయిన తర్వాత ఒక ప్లాంట్ వచ్చిన తర్వాత షూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అప్పుడు అగెనిస్ట్ గ్రావిటీ అనేది ఫ్లో అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కొన్ని ఏంటి అంటే రూట్ ప్రెషర్ ఉంటుంది అన్న. చూడండి, రూట్ ప్రెషర్ ఏం చేస్తుంది అంటే కొన్ని అమౌంట్ ఆఫ్ స్మాల్ హైట్స్ చిన్నగా ప్లాంట్ ఏదైనా షూట్ పెరిగిందనుకో అప్పటి వరకు రూట్ ప్రెషర్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ పాజిటివ్ ప్రెషర్ ఏదైతే ఉందో రూట్, ఇది పొటెన్షియల్ గ్రేడియంట్ని ఇంక్రీజ్ చేసేసి వాటర్ అనేది చిన్న ప్లాంట్స్ వరకు రీచ్ అయ్యేలాగా, అంటే ఈ హైట్ ఆర్ కొద్దిగా ఎక్కువ హైట్ చిన్న హైట్ ఏదైతే ఉంటుందో ఆ చిన్న ప్లాంట్స్ వరకు లైక్ గ్రాసెస్ లాంటివి ఉంటాయి కదా నాన్న,
ఈ రూట్ ప్రెషర్ హెల్ప్ చేసి అక్కడ హైట్ వరకు అగెనిస్ట్ గ్రావిటీ వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే రూట్ ప్రెషర్ ఉంది అని చెప్పడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ కానీ హ్యావింగ్ అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ ఉన్న టైంలో ఏంటంటే కొన్ని ప్లాంట్స్లో హారిజెంటల్గా బేస్ దగ్గర కట్ చేసామనుకోండి, రూట్కి స్టెమ్కి ఉన్న దగ్గర కొద్దిగా పైకి ఇక్కడ రూట్కి స్టెమ్కి ఇక్కడ కట్ చేసామనుకోండి బేస్ దగ్గర. సో అప్పుడు ఏంటంటే కొద్దిగా శాప్ అంటే కొన్ని లిక్విడ్ లైక్ స్ట్రక్చర్ అనేది వాటర్ లాంటివి లైక్ జెల్లీ సబ్స్టెన్స్ ఏదైనా కనిపిస్తూ ఉంటుంది. సో ఊజ్ అవుట్ అనేది ఉంది. సో దిస్ ఏంటి అంటే పాజిటివ్ రూట్ ప్రెషర్ ఉంది అని ఎగ్జాంపుల్ అని చెప్పడానికి. సో కొన్ని నైట్ టైమ్స్లో ఎర్లీ మార్నింగ్ టైంలో ఎవాపరేషన్ అనేది లో ఉంటుంది ఈ టైంలో. సో అప్పుడు ఏమైంది అంటే ఎక్సెసివ్ వాటర్ లాస్ అవ్వకుండా ఉండడానికి స్టొమాటో అనేది క్లోజ్ అయి ఉంటుంది ఈ టైంలో. ఓకేనా. సో స్టొమాటో ఎందుకు క్లోజ్ అయి ఉంటుంది డే టైంలో అని అంటే వాటర్ అనేది ఎక్కువ ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో క్లోజ్ అయి ఉంటుంది. వెన్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో ఇది ఓపెన్ అయి ఉంటుంది. సో ఓకేనా, టొమాటో అనేది ఓపెన్ ఉంటుంది ఎందుకంటే దానికి కావాల్సిన వాటర్ మాత్రమే అది రిలీజ్ చేసుకోవచ్చు ప్లాంట్ అనేది. సో ఇక్కడ లీఫ్ వెయిన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇది ఓపెనింగ్ అయినప్పుడు టొమాటో గ్రాస్ బ్లేడర్స్ కానీ ఇట్లాంటి హ్యాపియోసిస్ పార్ట్ ఏవైతే ఉంటాయో అక్కడ లైక్ అంటే మెయిన్లీ లీఫ్ అనుకోండి. లీఫ్ అప్పుడు చిన్నప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా క్లోరోఫిల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా. చిన్నప్పుడు ఒక పెద్ద ప్లాంట్ పెద్ద అవుతున్న కొద్దీ దాని క్లోరోఫిల్ రేట్ తగ్గి ఆ బార్క్ అనేది హార్ష్ రెడ్ కలర్ హార్డ్ వుడ్గా మారుతూ ఉంటుంది అనమాట. సో సచ్ వాటర్ లాస్ ఇన్ లిక్విడ్ కావాలంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో దానికి కావాల్సినంత వాటర్ ఉంచుకొని మిగతా వాటర్ లాస్ అయిపోతుందని ఫస్ట్లో చెప్పేశాను కదా. ఆ వాటర్ లాస్ అనేది ఎప్పుడు జరుగుతుంది, నైట్ టైమ్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్స్. సో ఆ వాటర్ ఏదైతే ఎక్కువ వాటర్ లాస్ అవుతుందో దాన్ని గటేషన్ అని అంటున్నాం. ఇది పీవైక్యూరా గటేషన్ అనేది. ఓకేనా. రూట్ ప్రెషర్ కెన్ ఇంక్రీజ్ ఓన్లీ ప్రొవైడ్ మోడెస్ట్ పుష్ ఏంటి వాటర్ ట్రాన్స్పోర్ట్ యాజ్ నో మేజర్ రోల్ ఇన్ వాటర్ మూమెంట్ అప్ టు టాల్ ట్రీస్. అంటే చిన్న ట్రీస్ వరకే ఉంటుంది, ఎక్కువ ట్రీస్ వరకు అప్పుడు ఉండదు. గ్రేటెస్ట్ రూట్ ప్రెషర్ ఈజ్ రీఎస్టాబ్లిష్డ్ కంటిన్యూస్ చేంజ్ వాటర్ మాలిక్యూల్స్. జైలం అంటే జైలంలో కూడా ఇప్పుడు జైలం ఏదైతే ఉంటుందో వాస్కులర్ బండల్ ఇక్కడ ఫ్లోయం ఇక్కడ జైలం ఉంటుంది కదా నాన్న. ఇంకో ఏదైతే ఉంటుందో సెల్ వాస్కులర్ టిప్ ఇక్కడ వరకు కూడా ఈ మధ్యలో కూడా కొన్ని రీఅబ్జర్ప్షన్ లాంటివి కూడా అంటే రూట్ ప్రెషర్ ఏవైతే ఉంటాయో రూట్స్లో ఇలాంటివి ఇలాంటి ప్రెషర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ వాటర్ ప్లాంట్స్ అకర్స్ బై ద ట్రాన్స్పిరేషన్ పుల్. ఓకేనా. మెజారిటీ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏంటి అంటే ట్రాన్స్పిరేషన్ పుల్. పుల్ ఆర్ పుష్కి మీకు డిఫరెన్స్ తెలుసు కదా, అలా పుల్ ట్రాన్స్పిరేషన్ పుల్ అన్నమాట. సో ఇదేంటి అని అంటే అప్ టు 15 మీటర్ పర్ అవర్కి ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా ఎక్కువ హైట్స్కి రీచ్ అవుతుంది. ఓకేనా. ఒక చిన్న స్మాల్ హైట్స్ వరకు ఏంటి అని అంటే రూట్ ప్రెషర్, ఎక్కువ హైట్స్ వరకు ట్రాన్స్పిరేషన్ పుల్. సో మెయిన్లీ ఏంటంటే పుల్ ఆఫ్ ద ప్లాంట్స్ డ్రైవ్ ఇన్ ఫోర్స్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. ఓకేనా. ఇది ఏంటి అంటే కోహెసివ్ టెన్షన్ ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా ఈ మోడల్ ద్వారా ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ వన్ ట్రాన్స్పిరేషన్. చెప్పాను మీకు, ఇది ఫస్టే చెప్పాను. ఇక్కడ ఏంటి ఎవాపరేట్ లాస్ ఆఫ్ వాటర్ త్రూ ద టొమాటో ఇన్ ద లీవ్స్. సో ఏంటి కొన్ని ఏదైతే ఎంత అయితే వాటర్ అవసరమో మిగతాది అది లీవ్ చేసుకుంటూ ఉంటుంది ప్లాంట్. సో ఎంత లెస్ దెన్ 1% ఆఫ్ వాటరే లీవ్స్కి ఏదైతే రీచ్ అయిందో ఫోటోసింథసిస్ ద్వారా మిగతాదంతా ట్రాన్స్పిరేషన్ ద్వారానే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ప్లాంట్ అనేది వాటర్ అనేది. సో ఇది ఏంటంటే ఎట్లా చూస్తామంటే కోల్బర్ట్ క్లోరైడ్ పేపర్ ద్వారా ఇది ఏంటి టర్న్స్ ఇంటూ బ్లూ అండ్ పింక్ కలర్ వరకు మారుతుందండి. బ్లూ టు పింక్ కలర్ మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అబ్జర్వింగ్ వాటర్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ డ్యూరింగ్ ట్రాన్స్పిరేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో ఏంది అని అంటే ఈ వాటర్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ లాస్ అనేది జరిగింది. ఇక్కడ ఇది ఇన్ ద లీఫ్, ఇది పీవైకి ఇంత చిన్న చూడండి ఇంత పాట అడిగాడు అక్కడ ఇన్ ద లీఫ్. ఇవి ఇగ్నోర్ చేస్తాం మనం చిన్నదని, కానీ అక్కడ అడిగారు. టొమాటో ఏంటి డే టైంలో ఎలా ఉంటుంది నార్మల్గా, సారీ ఇది రాంగ్,
రివర్స్లో ఇచ్చారు. డే టైంలో ఏంటి అని అంటే క్లోజ్ ఉంటుంది, అండ్ ఎందుకంటే అప్పుడు ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. నైట్ టైంలో ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది కానీ అప్పుడు ఓపెన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టమాటో డ్యూ టు టర్జిడిటీ. ఓకేనా. టర్జిడిటీ అంటే ఇప్పుడు సెల్స్లో ఒక టర్గర్ ప్రెషర్ ఎక్కువైందంటే సెల్స్ స్పెల్ అయిపోద్ది కదా, అప్పుడు ఎక్సెస్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేసుకోవాలి, అప్పుడు ప్రెషర్ పొటెన్షియల్ వస్తుంది. చూసి ఇంతకుముందు చెప్పండి, ప్రెషర్ పొటెన్షియల్ వల్ల అప్పుడు వాటర్ అనేది ఎక్సెస్ బయటకు వెళ్ళిపోద్ది. సో అప్పుడు ఏంటి అంటే థిన్ అండ్ ఎలాస్టిక్ అవుటర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఆ సెల్ గార్డ్ చేస్తూ ఉంటుంది స్టొమాటల్ అపాచర్కి, గార్డింగ్ సెల్స్ లైక్. సో ఇది కూడా పీవైకి ఉంది గార్డ్ సెల్స్ మీద. సో ద టర్జిడిటీ ఆఫ్ గార్డ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ గార్డ్ సెల్స్ అనేవి టర్జిడిటీ ఇంక్రీజ్ అయింది, వాటర్ లాస్ అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ థిన్గా అయిపోతూ ఉంటాయి, అంటే సెల్స్ అండ్ షేప్లోకి వచ్చేస్తాయి నార్మల్లీ. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ అంటే సెల్యులోజ్ మైక్రోఫైబిల్స్ ఇన్ గార్డ్ సెల్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి, అవి లాంగిట్యూడినల్లీ మేకింగ్ ఈజియర్ టు ద ఓపెన్ ఆఫ్ స్టమాటో అండ్ క్లోజింగ్ కూడా. గార్డ్ సెల్స్ అనేవి టర్జిడిటీ డ్యూ టు ద వాటర్ లాస్ అండ్ వాటర్ స్ట్రెస్. ఓకేనా. ఈ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ షేప్కి వచ్చేసి తర్వాత స్టమాటో అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇవి ఏంటి అంటే నార్మల్గా లోవర్ సర్ఫేస్ అంటే కింది వైపు, లీఫ్కి కింది వైపులో ఎక్కడ డైకాట్ లీఫ్లో చూస్తాం. సో నార్మల్గా మోనోక్లాట్ లీఫ్లో ఏంటంటే ఈక్వల్ బోత్ సైడ్స్, ఫ్రంట్ సైడ్ లేదంటే బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు స్టమాటో ఎక్కువ ప్రజెంట్. సో ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ ట్రాన్స్పిరేషన్కి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి టెంపరేచర్, లైట్, హ్యూమిడిటీ అండ్ విండ్. ప్లాంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టమోటా. ఎక్కడ ఒకవేళ పైన ఉందనుకోండి ఎవాపరేషన్ ఎక్కువ జరిగింది, కింద ఉందనుకోండి ఎవాపరేషన్ తక్కువ జరిగింది. ఓకేనా. మళ్ళీ ఎంత నెంబర్లో ప్రజెంట్ అయి ఉన్నాయి స్టొమాటో అనేది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ అంటే ఎన్ని స్టొమాటోస్ ఓపెన్ ఉన్నాయి ఆ ప్లేస్లో, దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ట్రాన్స్పిరేషన్ అనేది. తర్వాత వాటర్ స్టేటస్ ఆఫ్ ప్లాంట్, తర్వాత క్యాన్పోనీ స్ట్రక్చర్ అంటే ఏదైతే టొమాటో స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది నార్మల్గా ఈ స్పేస్లో ఎంత ఉంది, ఈ స్పేస్లో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ట్రాన్స్పోర్టేషన్ జరిగింది, ఇక్కడ ఎంత ట్రాన్స్పిరేషన్ జరిగింది, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ప్లాంట్ మీద. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ డ్రివెన్ అసెంట్ ఆఫ్ జైలమ్ సాప్స్ ఫాలోయింగ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఈ కొన్ని ఫిజికల్ ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి, లైక్ కొహేషన్, అదేషన్ అండ్ సర్ఫేస్ టెన్షన్. కొహేషన్ వచ్చేసి ఏంటంటే మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్. చూడండి న్యూట్రల్ ఎక్కడైతే వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నాయో ఇది కొహేషన్. అదేషన్ ఏంటి చూడండి సర్ఫేస్ ఏరియాకి, ఇది మళ్ళీ పోలార్ సర్ఫేస్ ఏదైతే ఉందో అట్రాక్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్కి మధ్య జరిగితే అదే కొహేషన్. వాటర్ మాలిక్యూల్కి సర్ఫేస్ ఆఫ్ ద ఏదైతే పోలార్ సర్ఫేస్ ఉంటుందో దానికి మధ్య అదేషన్. ఓకేనా. నెక్స్ట్ వన్ సర్ఫేస్ టెన్షన్. ఏదైతే లిక్విడ్ ప్రెషర్ ఉంటుందో వాటర్ మాలిక్యూల్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ దెన్ గ్యాస్ ఫేస్. ఇది నా సర్ఫేస్ టెన్షన్ తెలిసిందే. నెక్స్ట్ టెన్సైల్ స్ట్రెంగ్త్. ద ప్రాపర్టీస్ ఆఫ్ గివింగ్ వాటర్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే ఎబిలిటీ టు రెసిస్ట్ పుల్లింగ్ ఫోర్స్. సో ఇప్పుడు పుల్లింగ్ ఫోర్స్ వల్లనే కదా మన ఈ హైట్ వరకు వాటర్ అనేది రీచ్ అవ్వాలి. సో ఇది ఏంటి అని అంటే త్రూ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఇది ఏం చేస్తుంది, దానికి సపోర్ట్ ఇస్తుంది. పుల్లింగ్ ఫోర్స్కి ఏదైతే సపోర్ట్ ఇచ్చేది టెన్సైల్ స్ట్రెంగ్త్. అండ్ క్యాపిలరిటీ అని అంటే ఎబిలిటీ టు రైజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ త్రూ థిన్ ట్యూబ్స్ ఏవైతే ఉండే జైలం కావచ్చు, ఫ్లోయింగ్ కావచ్చు, ఆ ట్యూబ్స్ నుంచి ఈ క్యాపిలరిటీ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్, దీస్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ టు ద ఏంటంటే వాటర్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే. ఓకేనా. ప్లాంట్స్ క్యాపిలరిటీ ఈజ్ యాడెడ్ బై ద స్మైల్ డయామీటర్ ట్రాకిడ్ ఎలిమెంట్స్ అండ్ ట్రాకిడ్ వెజిల్ ఎలిమెంట్స్. ఓకేనా. జైలం ట్రాకిడ్స్ కావచ్చు, లైక్ ఫ్లోయం ట్రాకిడ్స్ కావచ్చు, వెజిల్స్ ఏవైతే ఉంటాయో అవి ద్వారా. నెక్స్ట్ జైలం వెజిల్స్ అండ్ రూట్ లీఫ్ వెయిన్స్ ఏవైతే ఉంటాయి. లీఫ్ వెయిన్స్ అంటే నార్మల్ లీఫ్లో ఇవి ఉంటాయి కదా నాన్న, చిన్న చిన్న గీతల్లాగా, ఇవి లీఫ్ వెయిన్స్ వరకు కూడా వెళ్ళే వాటర్ ఏవైతే జైలం వెజిల్స్ ఉంటాయో అక్కడ వరకు. సో అవి ఏంటి అంటే వాటర్ ఫర్ ఫోటోసింథసిస్ జరగడానికి అక్కడి వరకు తీసుకెళ్తూ ఉంటాయి. అంటే ఇవి ఏంటి అంటే థిన్ అండ్ ఫిలిం అంటే చాలా చిన్న ఉంటాయి ఇవి.
ఓకేనా. ఎవాపరేట్ త్రూ స్టమాటో, ఇది తెలిసింది. వాటర్ పుల్స్ ఇంటూ ద లీఫ్ ఫ్రమ్ ద xylem. అట్మాస్ఫియర్ కాన్సన్ట్రేషన్ వాటర్ వేపర్ లోవర్ దెన్ ద సబ్సోమాటల్ క్యావిటీ ఇంటర్స్పేసెస్. కానీ ఇక్కడ ఏంటి అంటే కొద్దిగా లోవర్ ట్రాన్స్పిరేషన్ రేట్ అనేది ఇక్కడ పోలిస్తే కొద్దిగా తక్కువ ఉంటుంది అన్నమాట సరౌండింగ్స్తో. సో ఇది ఏంటి అంటే ఇట్ క్రియేట్స్ ద పుల్, దెన్ ఫోర్స్ జనరేటెడ్ బై ద ట్రాన్స్పిరేషన్ అండ్ క్రియేట్స్ ప్రెజర్ సఫిషియంట్ అమౌంట్ టు లిఫ్ట్ ద xylem సైజ్ టు. xylem అంటే మళ్ళీ ఇక్కడ xylem మొత్తం లిఫ్ట్ చేస్తలేదు, ఆ xylem ట్యూబ్స్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది లిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, xylem వెళ్ళట్లేదు అక్కడ నుంచి, అక్కడ xylem ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తుందో వాటర్ని. సో సైజ్డ్ కాలమ్ ఆఫ్ వాటర్ ఎంత 130 మీటర్ హైస్ వరకు ఇది వెళ్ళొచ్చు వాటర్. నెక్స్ట్ ఫోటోసింథసిస్ ఏదైతే ఉంది చూడండి. ఫోటోసింథసిస్ అంటే తెలిసిందే, వాటర్ యూజ్ చేసుకొని మన ఆక్సిజన్ రెడీ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేసి కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని వాటర్ ఆక్సిజన్ వదిలేస్తుంది. ఆక్సిజన్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎవాపరేషన్ ఆఫ్ ఎంత అన్వాంటెడ్ వాటర్. సో ఇది ఫోటోసింథసిస్ జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ లిమిటెడ్ అవైల్ వాటర్ ఏదితోనే జరుగుతుంది, షిఫ్ట్లీ డిప్లీటెడ్ బై ద ట్రాన్స్పిరేషన్. ఇక్కడ ఏదైతే అవసరం లేదో ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే హ్యూమిడిటీ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్లో చూడండి, మెయిన్గా ఏంటి అంటే సైక్లింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు లీవ్ అండ్ బ్యాక్ టు ద సాయిల్ జరుగుతూనే ఉంటుంది రెయిన్ ఫారెస్ట్లో. అక్కడ ఉన్న హ్యూమిడిటీ వల్ల వాటర్ ఏంటి అని అంటే కంటిన్యూస్గా షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. అక్కడ హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది, రెయిన్ ఫారెస్ట్లో కంటిన్యూగా రెయినే ఉంటుంది, అంటే కంటిన్యూగా రెయిన్ కాకుండా అక్కడ క్లైమేట్ అనేది చాలా స్టెబిలైజ్డ్గా ఉంటుంది అన్నమాట. అప్పుడే ఎండలు కొట్టాడు అప్పుడే వర్షాలు పడడం కాకుండా స్టెబిలైజ్డ్ ఉండడం వల్ల అదేంటి అంటే ఒక సైకిల్లా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నుండే రూట్స్ నుండి ఎక్కువ వాటర్ తీసుకొని మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నార్మల్గా మన బయట కూడా అంతే, కాకపోతే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఎక్కువ తీసుకొని ఎక్కువ ఇక్కడ ఎంత అవసరమో అంతే తీసేసుకుంటుంది, తర్వాత మిగతా అంతా బయటకు ట్రాన్స్పిరేషన్ ద్వారా వచ్చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే C4 సైకిల్ సిస్టమ్ కానీ C3 కానీ మీకు ఫర్దర్ చాప్టర్స్లో వస్తూ ఉంటాయి. C4 ఏంటి C3 ఏంటి. సో ఏంటి అని అంటే ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ ద C3 ప్లాంట్లో కార్బన్ ఫిక్సేషన్ మేకింగ్ ఆఫ్ షుగర్, హవెవర్ ఇట్ లాసెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాజ్ ఇన్ C3 ప్లాంట్ అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ CO2 ఫిక్స్డ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే C4 ఫోటోసింథటిక్ సిస్టమ్ జరిగినప్పుడు మ్యాక్సిమం అవైలబిలిటీ ఆఫ్ CO2 జరిగింది అండ్ మినిమం వాటర్ లాస్ జరిగింది. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ CO2 C4లో చూడండి, ఇక్కడ కావాల్సినంత CO2 ఉంటుంది అండ్ తక్కువ వాటర్ లాస్ అని జరిగింది. ఇక్కడ ఏంటి హాఫ్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ యాజ్ C3 అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ CO2 ఫిక్స్డ్. అంటే జరగాల్సిన దానికంటే ఎంత వాటర్ దానికంటే హాఫ్ జరిగిద్ది, దానికి తగ్గట్లు CO2 అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ సిమిలర్ లాస్ అనేది జరిగింది CO2 అండ్ వాటర్ అనేది. సో ఇక్కడ యూజెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఏంటి అని అంటే పుల్ ఇది క్రియేట్స్ ద ట్రాన్స్పిరేషన్ పుల్. ఏంటి వాటర్ హై ఎక్కువ రీచెస్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అంటే ఎక్కువ హైట్స్కి వెళ్ళడానికి. సో ఇక్కడ ఏంది అబ్జర్ప్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. సప్లైస్ వాటర్ టు ఫోటోసింథసిస్ ఇది. నెక్స్ట్ మినరల్స్ ట్రాన్స్పోర్ట్ మినరల్స్ కింది నుండి ఎక్కడ రూట్స్లో ఉన్న మినరల్స్ని హై వరకు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పిరేషన్. ఓకేనా. తర్వాత కూల్స్ ద లీవ్ సర్ఫేసెస్ సమ్టైమ్స్ 10 degrees to 15 degrees by evaporation. నెక్స్ట్ మెయింటెనెన్స్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్స్ కీపింగ్ ద సెల్ టర్జిడ్. ఓకేనా. నెక్స్ట్ అప్టేక్ ఆఫ్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్. సో ఏంటి మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ అంటే ఓన్లీ వాటర్ వెళ్తాయి అని అంటే వాటర్తో పాటు కొన్ని అయన్స్ కానీ కొన్ని మినరల్స్ ఏవైతే అవసరమో ప్లాంట్కి సాయిల్ నుండి ఆ వాటర్తో పాటు తీసుకెళ్తూ ఉంటాయి కదా. ఆ మినరల్ అప్టేక్ ఏంటి చూడం. కానీ కొన్ని అబ్జర్వ్డ్ బై ద రూట్స్ బికాస్ ద మినరల్స్ ఆర్ సాయిల్ చార్జర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో కెనాట్ మూవ్ అక్రాస్ ద సెల్ మెంబ్రేన్తో నిల్లవు. కానీ అప్పుడు రూట్ ప్రెషర్ ఉంటుంది చూడండి నన్ను, అప్పుడు ఏంటి అది సెల్ వాళ్ళకి అగెనెస్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా. అప్పుడు రూట్ ప్రెషర్తో పాటు వాటర్ తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. టర్జిడ్ ప్రెషర్ పొటెన్షియల్తో ఉన్నప్పుడు నేను చెప్పాను మినరల్స్ యొక్క యూజెస్ వెళ్తూ ఉంటాయి బై డైరెక్షనల్లో. సో అప్పుడు నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాయిల్ మినరల్స్ లోవర్ దెన్ ద రూట్.
ఓకేనా. రూట్ ఏదైతే ఉంటుందో దాని కాన్సన్ట్రేషన్ అనే సాయిల్లో తక్కువ ఉండడం వల్ల ఎందుకు ఆ పార్టికల్స్ అనేవి ఎంటర్ కావు. కాకపోతే ఈ వాటర్తో పాటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి ట్రాన్స్పిరేషన్తో. సో అప్టేక్ ఈ అయన్స్ పర్టికులర్లీ వాటర్ పొటెన్షియల్ గ్రేడియట్స్ ఇన్ రూట్ దేర్ ఫోర్ అప్టేక్ ఆఫ్ వాటర్ బై ద ఆస్మోసిస్ సమ్ అయన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ప్యాసివ్లీ. ఓకేనా, డిపెండింగ్ అపాన్ ద అయన్స్. కొన్ని స్పెసిఫిక్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఉంటాయి. సో యాక్టివ్లీ ఎయిర్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే అయన్స్ ఛానల్తో పంప్ అవుట్ చేసి త్రూ ఎపిడర్మల్ సెల్స్, ఎపిడర్మల్ అంటే బయట లేయర్ ఏదైతే ఉంటుందో రూట్ హెయిర్లో ఆ లేయర్ నుంచి పంపిస్తాయి ఆ ఎపిడర్మల్ సెల్స్ నుండి. సో యాజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ చూడండి, ఎపిడర్మల్ సెల్స్లోనే ఆ లేయర్లోనే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రోటీన్స్ ద్వారా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎక్కడి వరకు టు రీచ్ ద జైలం. సో ఇక్కడ సుబరిన్ ఎక్కడ ఉంటుంది, రూట్ ఎండోడర్మిస్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది అయన్ ఛానల్స్ ఎక్కడ వన్ డైరెక్షన్, యూనిడైరెక్షన్ సుబరిన్ ద్వారా. ఓకేనా. నెక్స్ట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే గ్రోయింగ్ రీజన్స్ యాజ్ ఎపికల్ అండ్ లాటరల్ మెరిస్టెమ్లో. తర్వాత యంగ్ స్టెమ్లోనే ఇది ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇది మెరిస్టెమ్స్ ఎక్కువ గ్రోత్ అయిపోతూ ఉంటుంది. మెరిస్టెమాటిక్ టిష్యూ అండ్ చూసారు కదా ఇంటర్కాలి మెరిస్టెమాటిక్ టిష్యూ. సో ఇవి ఏంటి అంటే కొన్ని మెరిస్టెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో హెల్ప్ చేస్తూ ఉంటాయి అయాన్స్ అనేవి. జైలం తర్వాత రీచ్ అయిన తర్వాత అవి మెరిస్టెమాటిక్ సెల్స్ వరకు వెళ్ళి కొన్ని అయన్స్ అనేవి డెవలప్మెంట్ అవ్వడానికి చేస్తాయి. కొన్ని ఏమో యంగ్ లీవ్స్ డెవలప్ కావడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకొన్ని ఏమో డెవలపింగ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్కి. కొన్ని స్టోరేజ్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫుడ్ ఏదైతే క్యారెట్ కానీ ఆనియన్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి ఆర్గన్స్లో కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అన్లోడింగ్ ఆఫ్ మినరల్ అయాన్ అకర్ త్రూ ద వెయిన్ ఎండింగ్స్. సో ఇక్కడ నుండి వెయిన్ ఎండింగ్స్ ఏదైతే ఉంటుందో చూడండి ఇక్కడ నుండి. సో ఇక్కడ ఏమైపోతుంది అని అంటే నార్మల్గా ఒక లీఫ్ ఉంది, దాని ఒక లైఫ్ టైం అయిపోయింది, అది కింద పడిపోవాలి. సో అక్కడ కొన్ని లీఫ్లో ఆల్రెడీ టర్గర్ ప్రెషర్ వల్ల వచ్చిన వాటర్తో పాటు కొన్ని మినరల్స్ అనేవి వచ్చే ఉంటాయి. అవి ఎండింగ్ వరకు ఉంటాయి. సో అప్పుడు దానికి టైం అయిపోయింది, అది దాని లైఫ్ టైం అయిపోయింది అనుకున్నాం. అయితే పాత ఆకులు రాలిపోయి కొత్త ఆకులు వస్తాయి కదా, ఆ టైంలో ఏంటి అంటే ఆ మినరల్స్ అనేవి ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటాయి. ఆ వెయిన్ ఎండింగ్స్ నుంచి వచ్చి కొద్దిగా యంగ్ లీవ్స్ ఏవైతే ఉంటాయో ఆ యంగ్ లీవ్స్ చూడండి, యంగ్ లీవ్స్ వరకు అక్కడ ఈ ఎలిమెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అంటే అట్లాంటి మొబలైజ్ జరుగుతూ ఉంటాయి. అంటే ఆ మూమెంట్ని మొబలైజ్డ్ అని అంటారు. సో అవి ఏంటి అంటే పాస్పరస్, సల్ఫర్, నైట్రోజన్, పొటాషియం ఇట్లాంటివి జరుగుతాయి. ఇవి మూమెంట్ జరిగింది, ఇది పీ వైపు. కాకపోతే ఒక్కటి మాత్రం వెళ్ళదు, అది ఏంటి అని అంటే కాల్షియం. ఇది పీ వైపు. కాల్షియం మాత్రం వెళ్ళదు, నాన్ రీమొబలైజ్డ్. ఓకేనా. నెక్స్ట్ నైట్రోజన్ ఏంటి అంటే మెయిన్లీ అండ్ ఆర్గానిక్ ఫార్మ్స్ లైక్ అమినో యాసిడ్స్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఆల్సో త్రూ అయానిక్ నాన్ ఆర్గానిక్ అయన్స్తో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ సమ్ పాస్పరస్, సల్ఫర్ ఆల్సో క్యారెడ్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అండ్ దెర్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ బిట్వీన్ ఫ్లోయమ్ అండ్ జైలంకి మధ్యలో కొన్ని ఎక్స్చేంజ్ అనేవి కూడా జరుగుతాయి. సో అప్పుడు ఇలా చెప్పలేమన్నమాట, లైక్ జైలం ట్రాన్స్పోర్ట్స్ ఓన్లీ ఇన్ఆర్గానిక్ మెటీరియల్ ఆర్ ఫ్లోయమ్ ట్రాన్స్పోర్ట్లో ఉండి ఆర్గానిక్ మెటీరియల్ అని చెప్పలేము. ఎందుకంటే కొన్ని ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటాయి ఆర్గానిక్కి ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్కి మధ్యలో. సో అప్పుడు దే హ్యావ్ బోత్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. సో స్పెసిఫిక్గా ఇదినే చేస్తుంది అని చెప్పలేము. సో నెక్స్ట్ ఫ్లోయమ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు జైలం ట్రాన్స్పోర్ట్ ఎలా ఉందో చూసాం కదా. నెక్స్ట్ ఫ్లోయమ్ ట్రాన్స్పోర్ట్. ఒక జైలంలో ఏంటంటే అప్టేక్ ఏదైతే ఉందో వాటర్ మూమెంట్ అనేది చూసాం. ఇక్కడ ఏంటి అంటే ప్రైమర్లీ ఫుడ్ సోర్స్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఫ్లోయమ్లో ఏంటంటే నాన్న ఫుడ్ ప్రైమర్లీ లైక్ సుక్రోజ్ కానీ అండ్ సింథసిస్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ లీఫ్ కానీ కొన్ని సింక్ అంటే రీజన్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ ఇట్లా యూటిలైజేషన్ ఆఫ్ ఫుడ్ త్రూ ఫ్లోయమ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎర్లీ స్ప్రింగ్లో షుగర్ ఈజ్ స్టోరేడ్ అండర్ ద రూట్స్. సో మూవ్ టు ద ట్రీ బడ్స్. ఓకేనా. అప్పుడు ఎర్లీ స్ప్రింగ్ స్టార్ట్ అయ్యే టైంలో రూట్స్లో ఉన్నది ట్రీ బడ్స్ వరకు పంపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లైక్ ఫోటోసింథటిక్ అపారటస్ కానీ ఇట్లాంటి డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్లోయంలో బైడైరెక్షనల్ అని చెప్పాను మీకు. ఓకేనా. అప్పుడు మూమెంట్ అనేది అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ 2 మూమెంట్స్ అనేవి ఫ్లోయంలో జరుగుతూ ఉంటుంది. సో ఇది జైలంలో అయితే యూనిడైరెక్షన్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఫుడ్
in phloem sap can be transported in any direction. ఓకేనా. Phloem sap is mainly water and sucrose, but other sugars, hormones, amino acids also ట్రాన్స్లోకేట్. అంటే ఫుడ్డే మెయిన్గా కాకుండా అది లైక్ షుగర్స్ కానీ హార్మోన్స్ కానీ అమినో యాసిడ్స్ కానీ కూడా ట్రాన్స్లోకేట్ చేస్తూ ఉంటాయి. లైక్ బ్రాంచెస్కి లీవ్స్ నుంచి రూట్స్కి. సో ఇలా బై డైరెక్షనల్గా వెళ్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి అంటే మెకానిజం ఆఫ్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ షుగర్ ఏమంటున్నామనంటే ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ అని అంటున్నాం. ఇది హైపోథెసిస్ అంటే నార్మల్గా జస్ట్ ఇది చెప్పారంటే స్టేట్మెంట్ ఇచ్చారు. సో గ్లూకోజ్ ఆల్సో ప్రిపేర్డ్ ఇన్ ద సోర్స్ ఆఫ్ కన్వర్టింగ్ సుక్రోజ్ ఏంటి డైసాకరైడ్. గ్లూకోజ్ ప్రిపేర్డ్ టు ఎట్ సోర్స్ ఆఫ్ కన్వర్టింగ్ సుక్రోజ్ లైక్ డైసాకరైడ్. నెక్స్ట్ క్యాంపేనియన్ సెల్స్కి ఏవైతే సుక్రోజ్ ఏదైతే తయారైన తర్వాత గ్లూకోజ్ నుండి దే ఆర్ మూవింగ్ ఇన్ టు క్యాంపేనియన్ సెల్స్ అన్నమాట. సో ఇవి ఏంటి అని అంటే లైక్ సీవ్ ట్యూబ్స్లో అంటే ఫ్లోయం సీవ్ ట్యూబ్స్లో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేవి లోడింగ్ అన్నట్టు. లోడింగ్ అన్లోడింగ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటి అంటే క్యాంపేనియన్ సెల్స్కి సుక్రోజ్ నుండి వెళ్తే అక్కడ స్టోర్ అవుతున్నాయి కాబట్టి దే ఆర్ లోడింగ్. సో ఇక్కడ ఏంటి అంటే హైపర్టోనిక్ సొల్యూషన్ లైక్ కండిషన్ అని చూపిస్తాయి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, వాటర్ పొటెన్షియల్ డిక్రీజెస్. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే వాటర్ పొటెన్షియల్ డిక్రీజెస్. ఫ్రంట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ సీవ్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోయం సీవ్ ఏంటి లార్జ్ కాలమ్స్ అండ్ హోల్స్ ఉంటాయి లైక్ సీవ్ ప్లేట్స్ అంటున్నాం వీటిని హోల్స్ని. ఓకేనా. ఇక్కడ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ ఏంటి అంటే ఈ హోల్స్ దూరం వెళ్ళి కంటిన్యూస్ ఫిలమెంట్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎందుకంటే మొబిలైజేషన్ ఆఫ్ ఫుడ్ కానీ అవన్నీ చేయడానికి. నెక్స్ట్ అడ్జస్టెంట్ జైలం ఏదైతే ఉందో అక్కడ ఫ్లోయం బై ఆస్మోసిస్ ఇప్పుడు ఇందాక చెప్పాం లైక్ కొన్ని అన్నీ కూడా ఆర్గానికే ఇన్ఆర్గానికే కాకుండా కొన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయని లైక్ ఆస్మోసిస్ ద్వారా కానీ అట్లాంటివి లైక్ ఆస్మాటిక్ ప్రెషర్ కూడా హైడ్రోస్టాటిక్ ప్రెషర్స్ కూడా బిల్డప్ చేసుకొని కొన్ని అయన్స్ అనేవి సెల్ ఎక్కడికి సింక్ కాకుండా ఈ మూవ్మెంట్ అనేది చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సుక్రోజ్ ఏదైతే ఫామ్ అయిందో ఫ్లోయం శాప్లో యాక్టివ్లీ మూవ్స్ ఇంటూ ద సెల్స్ లైక్ క్యాంపేనియన్ సెల్స్ ఫ్రంట్లో చెప్పింది. నెక్స్ట్ దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ద షుగర్ ఇంటూ ఎనర్జీ. సో అవి స్టోర్ అయిపోయి ఎక్కడైతే ఎనర్జీ అవసరమో ఏటీపీ అప్పుడు ఇక్కడ లైక్ ఎనర్జీ వాడుకుంటాయి. తర్వాత స్టార్చ్ ఆర్ సెల్యులోస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా మారుతాయి అవి. నెక్స్ట్ షుగర్స్ ఆర్ రిమూవ్డ్ ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ డిక్రీజెస్ ద వాటర్ పొటెన్షియల్. సో వాటర్ పొటెన్షియల్ని డిక్రీజ్ చేయడానికి అవి ఎప్పుడు క్యాంపెయిన్ సెల్కి వచ్చినప్పుడు వాటి యొక్క పొటెన్షియల్ పెరిగిద్ది కదా. సో అప్పుడు వాటర్ పొటెన్షియల్ తగ్గిద్ది, టర్గెట్ ప్రెషర్ పెరిగిద్ది. అప్పుడు వాటర్ మూవ్స్ అవుట్ ఆఫ్ ద ఫ్లోయం. వాటర్ పొటెన్షియల్ తగ్గింది అంటే వాటర్ అక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వాటర్ పొటెన్షియల్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్ మూవ్మెంట్ జరుగుతూనే ఉంటుంది. వేర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్. ఓకేనా. నెక్స్ట్ కేర్ఫుల్లీ చూడండి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టిష్యూ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. అదేంటి అని అంటే నార్మల్గా ఇక్కడ రింగ్ ఏదైతే ఉంటుందో ఆ రింగ్ బార్క్ని ఇక్కడ ఫ్లోయం దగ్గర కట్ చేసి కొన్ని వీక్స్ తర్వాత అక్కడ బార్క్ ఏదైతే ఉందో అది కొద్దిగా స్పోలెన్ అయిపోద్ది. సో ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ జరగకపోవడం వల్ల ఈ స్పోలెన్ అనేది అయిపోద్ది, అక్కడికి ఆగిపోద్ది. సో ఇక్కడ రింగ్ ఏదైతే ఉందో అది లైక్ అట్లాంటి స్ట్రిప్పింగ్ లాంటివి చేస్తూ ఉంటే సో ఇప్పుడు లైక్ మనం రబ్బర్ బ్యాండ్ చేతికి వేసుకుంటే టైట్గా వేసుకుంటే మనం ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేసి ఎందుకంటే బ్లడ్ ఫ్లో అక్కడ ఆపేస్తున్నాం కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటి అని అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ టిష్యూస్ లైక్ ఫుడ్ అని ఇది టువర్డ్స్ ద రూట్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ ఆల్సో ఇన్ బోత్ డైరెక్షన్లో జరగడానికి ఇది చూడొచ్చు. ఇది ఎగ్జాంపుల్. సో ఇది క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. జాయిన్ నెక్స్ట్ క్లాస్.